విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. పేరు పి శ్రీనివాస్ గారు, అడిషనల్ ఎస్పీ జిహెచ్ఎంసి హైదరాబాద్. ప్రణయ్ కేసు రాజు గారు కలవడం, మా ప్రాణానికి హాని ఉందని చెప్పడం కూడా ఇదంతా జరిగిందంటారు. 30 తారీఖు నాడు జనవరి 2018లో వీళ్ళు ఆర్య సమాజ్కి వచ్చి అమృత ప్రణయ్ ఇద్దరు కూడా వీళ్ళిద్దరు పరిచయం ఎక్కడ జరిగిందండి? ఎపిసోడ్ మొత్తం చెప్పాలంటే మిర్యాలగూడలో కాకతీయ హై స్కూల్లో అమృత 8వ తరగతి, ప్రణయ్ ఏమో 9వ తరగతి. వీళ్ళ ఫాదర్ మారుతిరావు కూడా ఈ విషయాన్ని పసిగట్టడం జరిగింది. ఆ రోజు ఎలా జరిగిందండి? ఇద్దరు బయటకు వెళ్ళకొచ్చారు, ఇంత సర్క్యూట్ ఉంటుంది. ఆ రోజు 29వ తారీఖు నాడు, ఫస్ట్ తారీఖు వీళ్ళు ఇద్దరు కలిసి మారుతిరావుకి చాలా క్లియర్గా చెప్పిన వాళ్ళిద్దరు కూడా అది నా ట్రిపికల్ క్యాండిడేట్. మారుతిరావు అనే అతను ఇంకొక మాట వినే మనిషి కాదు. మర్డర్ జరిగిన విషయం మీకు ఎప్పుడు తెలియదు సార్? ఈ మొత్తం టోటల్ కన్విక్షన్లో మీ టీం ఎవరెవరు బాగా పనిచేస్తారు? దీంట్లో ప్రధానంగా అప్పుడు ఉన్న సార్ మాకు హెడ్ రంగనాథ్ సార్ అయినప్పటికి కూడా సిపి రవీంద్ర సార్ కూడా దీన్ని చాలా అద్భుతంగా, రంగనాథ్ సార్ కూడా ప్రతి 2 రోజులకు ఒకసారి ఈ కేసులో ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది, ఇట్లా కాదు ఇట్లా అని మాకు. సార్ మీరు మారుతూనే అరెస్ట్ చేశారు, మాట్లాడి ఉంటారు, ఏం సాధించాడండి ఆయన? అతను అనుకున్నాడు, మారుతిరావు ఒక ఉద్దేశం ఏమిటంటే అతను చాలా డబ్బులు ఉన్నాయండి దగ్గర, న్యాయం జరగదనే కాన్సెప్ట్ ఉంటుంది, ఏం కాదనే కాన్సెప్ట్ ఉంటుంది. ఈ జనరల్ కాన్సెప్ట్లో పోయి అతను ఈ యొక్క చర్య తీసుకోవడం జరిగింది. వరంగల్ చేస్తున్న టైంలో పక్కన నెట్, ఆ నెట్లో అదొక హబ్బు. అప్పట్లో ఎటువంటి సంఘాలు ఉండేవి, దాన్ని లీడ్ చేస్తున్న ఎవరు ఉండేవారండి? వరంగల్ జిల్లాలో మెయిన్గా ఎన్ఐటీలో నంబాల కేశవరావు, ఇప్పుడు పీపుల్స్ వారు పార్టీ సెక్రటరీ ఉన్న, ఆల్ ఇండియా సెక్రటరీ. ఆ ప్రాంతాన్ని ఒక పెద్ద మావోయిస్టు ప్రాంతంగా తయారు చేయడం తర్వాత పోలీసు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. పేరు పి శ్రీనివాస్ గారు, అడిషనల్ ఎస్పీ జిహెచ్ఎంసి హైదరాబాద్. పి శ్రీనివాస్ గారు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అమృత ప్రణయ్ కేసులో ఆయన బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. మిర్యాలగూడలో ప్రణయ్ హత్య జరిగినప్పుడు శ్రీనివాస్ గారు మిర్యాలగూడ డిఎస్పీగా ఉన్నారు. ఆ టైంలో ప్రణయ్ హత్య జరిగిన వెంటనే స్పాట్కి రీచ్ అయ్యి అప్పటి నుండి ఆ కేసు ఛార్జ్షీట్ వేసే వరకు ఆయన ఫాలోఅప్ చేశారు. అప్పట్లో ఆయన చేసిన పని వల్లే మొన్న జరిగిన కోర్టు తీర్పులో అందులో ఒకరికి డెత్ సెంటెన్స్ వచ్చింది, మరో 6గురికి యావజ్జీవ కారాశిక్ష వచ్చింది. అంటే ఒక నిందితుడిని దాదాపు 6గురు కలిసి చేసిన ఆ కేసులో ఎవరు తప్పించుకోకుండా చేసిన దీంట్లో ఛార్జ్షీట్ వేయడంలో కానీ ఇన్వెస్టిగేషన్లో కానీ ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పచ్చు. శ్రీనివాసరావు గారు ఆ కేసులో ఎలా చేశారు? దాదాపు 1200 పేజీల ఛార్జ్షీట్లు వేసి 68 మంది 70 మంది వరకు విట్నెస్లు పెడితే ఆ కేసు చాలా కేసులు వీగిపోతుంటాయి. కానీ ఈ కేసులో ఎక్కడ కూడా డిఫెన్స్ వాళ్ళకి ఏ మాత్రం అవకాశం లేకుండా చేశారు. డిఫెన్స్ వాళ్ళు మర్డర్ని ఎక్కడ కూడా తప్పు పట్టలేదు, కానీ ఒక ఎస్సీ ఎస్టీ కేసు ఒకటే ఉండలేదు అన్నది మాత్రం చేశారు. అంటే ఆ ఒక్క పాయింట్ను కూడా వాళ్ళు క్రాక్ చేయకుండా చేయడంలో శ్రీనివాస్ గారి ఒక టీం చేసిన వర్క్ ఎంత బాగా చేశారు. ప్రతి ఆఫీసరు శ్రీనివాస్ గారిని చూసి రోల్ మోడల్ అవ్వాలి. అటువంటి కేసుల్లో ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి, చైన్ తెగిపోకుండా ఎలా చేయాలి, లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి విషయాన్ని శ్రీనివాస్ గారు అంటే తెలుసుకోండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీకు ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. సార్ ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ప్రతి పోలీస్ ఆఫీసర్కి కన్విక్షన్ వస్తేనే ఆ కేసులో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అరెస్ట్ చేయడం అవన్నీ కన్నా ఇదే మెయిన్. అందులో మీకు చేసిన కేసులో డెత్ సెంటెన్స్ ఒకటి వచ్చింది, అది ఇంకా డబుల్ కంగ్రాట్స్. అంటే ఉరి తీయడం అనేది సమర్థించడం కాదు, కానీ ఒక నేరస్తుడు నేరం చేయాలంటే ఒక భయం అనేది ఉండాలి. అది ఎప్పుడైతే శిక్ష పడతాయో అప్పుడే ప్రజల్లో ఒక మెసేజ్ పోతుంది. మీరు చేసిన ఈ పార్ట్, మీరు చేసిన టోటల్కి మీ టీం అంటే అప్పుడు ఎస్పీ రంగనాథ్ గారు సహా
మీ దగ్గరున్న కానిస్టేబుల్ వరకు ఆ టీం అంతా టీం వర్క్ చేయడంతో ఈ కేసు బాగా ది బెస్ట్ కేసుగా అయింది. ఒక కేస్ స్టడీగా కూడా మారుతుంది. రేపు మీకు ఎన్పిఏలో కానీ అప్పాలో కానీ వెళ్ళినప్పుడు కేస్ స్టడీగా ఉండిపోతుంది. సార్ ఆ రోజు ఏం జరిగింది? మీరు వెళ్ళి మీకు ఎన్ని గంటలకు ఇన్ఫర్మేషన్ వచ్చింది? స్పాట్కి వెళ్ళేసరికి సీన్ ఎలా జరిగింది? అది ఎలా మీరు ప్రెజర్ చేశారు? ఆ కేసులో దాన్ని ప్రెజర్ చేయడం కాకుండా ఎక్కడ డిస్టర్బెన్స్ కాకుండా అది ఎలా మీరు విట్నెస్ సేకరించారు? సేకరించిన తర్వాత ఛార్జ్షీట్ అనేది 1-2 పేజీలు కాకుండా 1200 పేజీలు ఛార్జ్షీట్ వేయడం, దాదాపు 70 మందిని విట్నెస్లు పెట్టడం, వాళ్ళ క్రాస్ ఎగ్జామ్, వాళ్ళని తీసుకురావడం, ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్ అయింది. ఈ ప్రాసెస్లో మీ టీం ఎలా చేసింది? మీ లీడ్ ఎలా తీసుకున్నారు? మీకు అప్పుడున్న ఆఫీసర్ ఎలా సపోర్ట్ చేశారు? ఈ కేసుకు టోటల్గా ప్రణయ్ కేసు గురించి చెప్పే ముందు శ్రీనివాస్ గారు కుటుంబ నేపథ్యం, శ్రీనివాస్ గారు పోలీస్ యూనిఫామ్ బై ఛాన్సా బై చాయిసా? పోలీస్ ఉద్యోగం అనేది బై ఛాన్స్గానే డిపార్ట్మెంట్లోకి రావడం జరిగింది. 1989లో డిగ్రీ అయిపోయింది. 89లో డిగ్రీ సిద్ధారెడ్డి కాలేజ్ ఖమ్మం టౌన్. సార్ డిగ్రీ వరకు వెళ్ళక ముందు శ్రీనివాస్ గారి కుటుంబం, అమ్మా నాన్న, నేటివ్ ప్లేస్ ఎక్కడ? మాది ఖమ్మం జిల్లా తిరుమనాపాలెం మండలం పిండిపోలు గ్రామం. ఈ పిండిపోలు గ్రామంలో మాది రైతు కుటుంబం. మా నాన్నగారి పేరు పద్మనాభాల పున్నయ్య. వీరు ఫస్ట్ నుంచి కూడా మా గ్రామం ఫస్ట్ నుంచి కూడా కమ్యూనిస్టు పార్టీ ప్రభావితమైనటువంటి ప్రాంతం అది. మా నాన్నగారు తెలంగాణ ప్రాంతంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం గారి సమకాలికులు. అక్కడ ఆ ప్రాంతంలో దళాల్లో పనిచేసినారు. దళాల్లో పనిచేసిన సందర్భంలోనే మా అమ్మగారిని కూడా వివాహం చేసుకోవడం జరిగింది. తర్వాత మా కుటుంబం మొత్తం మేము నలుగురం. పెద్దక్క ఝాన్సీ, ఆమె కూడా ఈ ప్రగతిశీల ఉద్యమాల్లో జాతీయ స్థాయి నాయకురాలుగానే ఉన్నది. అదేవిధంగా మా బావగారు కూడా అదే ప్రగతిశీల ఉద్యమంలోనే కంటిన్యూ అవుతూ ఉన్నారు. మా అన్నగారు పద్మనాభుల వెంకన్న అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ ఖమ్మంలో. మా సిస్టర్ ఉమా విజయవాడ ఇవ్వటం జరిగింది. వాళ్ళు అక్కడ బిజినెస్ చేసుకోవడం జరుగుతుంది. మొత్తము మా నాన్నగారు మమ్మల్ని చదువుల దృష్ట్యా ఖమ్మంలోనే గుట్టల బజార్ అని ఉంటుంది ఖమ్మంలో, గ్రైన్ మార్కెట్ దగ్గర. అక్కడే ఒక ఇల్లు తీసుకుని అక్కడే పెట్టడం జరిగింది. అక్కడనే తర్వాత మా నాన్నగారు పార్టీలలో తిరుగుతున్న క్రమంలో మా అమ్మని కష్టపడి ఎంతో మా అందరిని కూడా పెంచడం జరిగింది. విద్యాబుద్ధులన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో మేము పెరిగినాం కాబట్టి ఫస్ట్ నుంచి కూడా ఏదైనా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకి న్యాయం చేసే వరకు అదొక మా సొంత కుటుంబంలో జరిగింది అన్నట్లు భావించి దాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. మొదటి నుంచి కూడా నేను 1991లో ఎస్ఐగా నేను రిక్రూట్ కావడం జరిగింది. సార్ మీరు సిద్ధార్థ కాలేజీలో డిగ్రీ చేశారు. చేసిన తర్వాత అంటే వేరే జాబ్కి వెళ్దాం అనుకున్నారా, లేదంటే అప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తే పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చారు? డిగ్రీ అయిపోయిన వెంటనే సిద్ధారెడ్డి కాలేజ్ డిగ్రీ అయిపోయిన వెంటనే ఎంఏ ఎంట్రన్స్ రాయడం జరిగింది. ఎంఏ ఎకనామిక్స్లో నాకు ఆర్ట్స్ కాలేజీలో సీట్ రావడం జరిగింది. అదే సందర్భంలో బీఈడీలో కూడా రావడం జరిగింది. 89లో డిగ్రీ అయిపోయింది. 90లో ఎంఏ ఎకనామిక్స్ సీట్ రావడం జరిగింది ఆర్ట్స్ కాలేజీ. అక్కడ జాయిన్ అయిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత బీఈడీలో కూడా సీట్ వచ్చింది. ఆ రోజున్న పరిస్థితుల్లో టీచర్గా పోవాలంటే బీఈడీ ఉద్యోగాలు ఎక్కువ ఉండేవి కాదు. టీచర్ ఉద్యోగం మాత్రం చాలా ఎమ్మటే వచ్చేది బీఈడీ అయిపోయిన వెంటనే. అందుకోసం బీఈడీకి ఎంఏ డిస్కంటిన్యూ చేసి బీఈడీకి వెళ్ళిపోవడం జరిగింది 1991లో. బీఈడీ పూర్తి అయిపోయిన వెంటనే ఎస్ఐ రిక్రూట్మెంట్ చూడటం జరిగింది పేపర్లో. వెంటనే దానికి అప్లై చేయటం, ఎస్ఐ సెలెక్ట్ కావడం జరిగింది వరంగల్ జోన్ నుంచి. బై చాయిస్కినే దీంట్లోకి రావడం జరిగింది. సార్ ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ ట్రైనింగ్ అప్పాలో అయిందా మీకు, అనంతపురా? మాకు ఫస్ట్ అంబర్పేట పీటీసీలో అయింది. ప్రిన్సిపాల్ గారు వ్యాస్ సార్ ఉండే, వైస్ ప్రిన్సిపల్ వ్యాస్ సార్ మాకు ప్రిన్సిపల్. సూపర్. అయితే ఉమాపతి గారు ఉప సర్పంచ్, వైస్ ప్రిన్సిపల్ ఉమాపతి గారు ఉండే. ఓకే. అంటే ఉమాపతి గారు ఎదురుండేవారు. ఉమాపతి గారు శ్రీకాకుళం దొరగారి బంధువు. ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? ట్రైనింగ్ అయిన వెంటనే ఫస్ట్ పోస్టింగ్ నాకు కాగజ్నగర్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ డిస్టిక్ కాగజ్నగర్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయడం జరిగింది. తర్వాత 6 నెలల తర్వాత నేరేడుగొండలో ఇండిపెండెంట్ ఎస్ఐగా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత నేరేడుగొండలో ఉన్నప్పుడే నాకు మ్యారేజ్ అయింది. మా మిస్సెస్ కూడా అప్పటికే ఇంజనీరింగ్ అయిపోయింది. వెంటనే 94లో పెళ్ళయింది. తర్వాత 95లో
మా మిస్సెస్ కూడా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీఎస్సిలో ఆమె రిక్రూట్ కావడం జరిగింది. ఖమ్మంలో ఆమెకి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అయితే మరి మాకు స్పౌజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఇక్కడ తీసుకునే బదులు మా ఇద్దరు కలిపి నేనే వరంగల్ ఆప్షన్ పెట్టుకున్నాను. ఖమ్మం పోతే నెగిటివ్ కాబట్టి ఖమ్మం ఆ రోజు యాక్సెప్ట్ చేయలేదు, వరంగల్ ఇచ్చారు. మేము మిస్సెస్ కూడా వరంగల్కి వచ్చింది. వరంగల్లో ఫస్ట్ సిరోల్ అని. సార్ మీరు ఆదిలాబాద్లో ఫస్ట్ వెళ్ళారు మీ పోస్టింగ్. అప్పటికి ఆదిలాబాద్లో నక్సల్స్ మూవ్మెంట్ బాగుంది. మీరు ఫస్ట్ పోస్టింగ్లో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? అక్కడ ఆదిలాబాద్లో ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ తప్ప వేరే, ఆ రోజుల్లో ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ తప్ప వేరేది ఏమి అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఏది లేవు. ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ మీదనే ఎక్కువ మేము దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఎక్కువ కూడా రైడ్సే ఉండేవి. ఎక్కువ కూడా కడెం, ఖానాపూర్, ఉట్నూరు ఈ ఏరియాల్లోనే రైడ్స్ చేయడం జరిగింది. మీకు తెలియని దళం ఎప్పుడైనా ఎదురుపడిందా? ఆ టైంలో అది పెద్ద ఫారెస్ట్ ఏరియా కాబట్టి నేను ఉన్నది కూడా కొద్ది టైమే అక్కడ. ఆ టైంలో ఇప్పుడు కూడా కాలేదు. కాకపోతే రికవరీస్ వేరే ల్యాండ్ మైన్స్ తర్వాత అట్లాంటి రికవరీస్ చేయడం జరిగింది కానీ ఎన్కౌంటర్స్ అయితే కాలేదు. సార్ వరంగల్ వచ్చారు. వరంగల్లో అది కూడా హబ్బే అప్పట్లో. మరి మీ వర్క్ ఎక్కడ? ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? వరంగల్ ఫస్ట్ సిరోల్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. చేరియాల సిరోల్ అని మైబాద్ తాలూకా. అది ఎక్కువ అక్కడ పొలిటికల్లీ సెన్సిటివ్, అది పెద్ద అక్కడ తెలుగుదేశం కాంగ్రెస్ రెండు కూడా రైవలరీగా ఉండడం జరుగుతుంది. అక్కడ పార్టీలో పరంగా విపరీతమైనటువంటి ఫ్యాక్షన్స్ ఉండేవి ప్రతి ఊర్లో కూడా. అక్కడ ఎక్కువ కూడా డి అంటే ప్రతి ఊర్లో ఒక ఇద్దరు నాయకులు ఉండేవాళ్ళు. ఒక పార్టీ ఇదైతే ఇంకొక నాయకుడు, మళ్ళీ అదే వాళ్ళు ఒక పార్టీ నాయకుడు ఇంకొక తెలుగుదేశం పోతే ఈ పార్టీ నాయకుడు కాంగ్రెస్కి వెళ్ళేది. ఆ వైరుధ్యం అనేది అట్లనే ఉండేది గ్రామాలలో. ఎప్పుడు కూడా చాలా ఉండేది. సీరియల్లో చాలా ఫ్యాక్షన్ గ్రామాలు కూడా ఉండేవి. ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి పొలిటికల్ ఫ్యాక్షన్ని ఎదుర్కోవడంలో మా సీనియర్స్ అక్కడ సిఐలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఎస్వి ఎవరంటే మీకు వరంగల్ సుదీప్ లక్టిగా సార్ ఫస్ట్ మేము వచ్చినాం. మీకు సిఐ? మాకు సిఐ ఫస్ట్ సిఐ సూర్యనారాయణ అని, ఆయన 83 ఎస్ఐ ఉంది. ఆయన తర్వాత డిఎస్పీ గారు రిటైర్ పనిచేస్తారండి. ఫస్ట్ పోస్టింగ్లో అక్కడ పొలిటికల్గా నన్ను 1 ఇయరే ఉంచడం జరిగింది. అక్కడ ఆ ఊర్లో సిరోల్లో ఒక ద్వారా ఉండేవాళ్ళు, అతని మీద SC/ST కేసు పెట్టడం జరిగింది. తర్వాత ఆయన డిఐజీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. డిఐజీ గారు ఎందుకు అక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్ ఎస్ఐ కదా నువ్వు ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాలో పనిచేయాలని అక్కడి నుంచి కేసముద్రం అని, మాది కూడా దగ్గర వస్తుంది కదా మైబాద్ తాలూకాలని, కేసముద్రంకి అక్కడ కొద్దిగా ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం పెరుగుతూ ఉంది. అక్కడ దాన్ని కంట్రోల్ చేయడానికి అక్కడే వేయటం జరిగింది. అక్కడ మేము వచ్చిన టైంకి కొద్దిగా కమర్షియల్ కూడా మార్కెట్ ఉంటుంది, చాలా యాక్టివిటీ బాగుంటుంది. తర్వాత ఈ గ్రానైట్ సంబంధించిన క్వారీస్ కూడా ఎక్కువ ఉంటాయి. అక్కడ గని కార్మికుల సంఘం అని ఉంటుంది. గ్రానైట్ క్వారీలో మావోయిస్టులు పనిచేసే ఎక్కువ వాళ్ళు గని కార్మికులు చాలా యాక్టివ్ ఉండేది. తర్వాత అక్కడ ఉన్నటువంటి రోజు పెరుగు అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ఎస్పీ గారు ఉండేది. వారు చాలా మాకు అన్ని విధాలు కూడా మనం ఎందుకు ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ చేయాలి, ఎక్స్ట్రీమిస్ట్ వల్ల మరి ఎటువంటి సమాజంలో దుష్పరిణామాలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళని కంట్రోల్ చేసినప్పుడే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది అనేది చాలా విపులంగా మాకు క్లాసుల ద్వారా చెప్పేవాళ్ళు. దాంతో కూడా మేము ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ చేయాలనేది కూడా ఇన్స్పిరేషన్ అందరికీ వచ్చేది. చాలా వరకు కూడా అయింది. అక్కడ చాలామందిని కూడా దాదాపుగా ఒక ఎన్కౌంటర్ కూడా అయింది. తర్వాత అక్కడ 400 మంది మిలిటెంట్స్ వరకు కూడా మేము అక్కడ అరెస్ట్. మా లిమిట్స్లో కూడా ఎన్కౌంటర్ అయింది. గాలిసీన్ అని చెప్పేసి అక్కడ గని కార్మికుల సంఘాన్ని కార్యదర్శి అతన్ని మేము కోమింగ్ పోయినప్పుడు ఎదురుపడటం జరిగింది. దాంట్లో అతను చనిపోవడం జరిగింది. తర్వాత చాలామందిని కూడా మేము అక్కడ సరెండర్ చేయడం, పెద్ద లీడర్లు కూడా సరెండర్ చేయడం జరిగింది. లోకల్తో పబ్లిక్ తోటి ఎక్కువ కాంటాక్ట్లో ఉండేది నేను. పోలీస్ స్టేషన్ కూడా కాంపౌండ్ వాళ్ళు కూడా ఆ రోజుల్లో పబ్లిక్తోనే కట్టే పనికి ఆహార పథకం ఉండేది, బియ్యం ఇచ్చి పని, వాటితోనే ఆ పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్న ఎస్పీ గారు కూడా మిశ్రా మేడం ఉండేది. ఆమె కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ ఉన్నటువంటి వాతావరణం చూసి చాలా అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది. మా ఎస్పీ గారు కూడా ఆ రోజు రివార్డ్ కూడా ఇవ్వడం జరిగింది. సార్ సెకండ్ పోస్టింగ్ తర్వాత అక్కడి నుంచి చెన్నారావుపేట, అక్కడ కేసముద్రం నుంచి స్పెషల్ పార్టీకి తీసుకోవడం జరిగింది మమ్మల్ని. స్పెషల్ పార్టీలో 9 months పనిచేయడం జరిగింది. తర్వాత మాకు ఆర్పి ఠాగూర్ సార్ ఎస్పీగా ఉండే, ఏబి వెంకటేశ్వర గారి తర్వాత
ఆర్పి ఠాగూర్ సారు అక్కడ చెన్నారావుపేట అని నర్సంపేట పక్కన ఉంటుంది. ఆ చెన్నారావుపేటలో కూడా ఫ్యాక్షన్స్ ఉండే, ఒక పార్టీలోనూ 2 వర్గాలు ఉంటాయి అక్కడ. ఇప్పుడు కూడా గొడవలు అవుతుంటే అంతకుముందు ఉన్న ఎస్ఐ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ దృష్ట్యా అక్కడ కంట్రోల్ చేయడానికి మంచి ఎస్ఐ ఉండాలనే ఉద్దేశంతో ఆ తెలుగుదేశంలోనే 2 వర్గాలు ఉంటాయి, రేవూరు ప్రకాష్ రెడ్డి, మాధవరెడ్డి. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఎమ్మెల్యేలు అయింది, ఒకళ్ళు పరకాల నుంచి, ఒకళ్ళు నర్సంపేట నుంచి. ఒక పార్టీలోనే విత్ ఇన్ ద పార్టీలోనే ఉంటాయి కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి తర్వాత అక్కడ ఉన్నటువంటి లీడర్లతో కూడా మాట్లాడి కొద్దిగా కంట్రోల్ చేయడం జరిగింది. దానికి మెచ్చుకొని వెంటనే నర్సంపేట డివిజన్ అప్పుడు కమలాసన్ రెడ్డి గారు మాకు డిఎస్పీ గారు ఉండే జరిగింది. నర్సంపేటలో 5 సంవత్సరాలు ఎస్హెచ్ఓగా చేయడం జరిగింది. సార్ నర్సంపేటలో మీ వర్క్ ఏముందండి అప్పుడు? నర్సంపేటలో మెయిన్గా అక్కడ కూడా యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్, అక్కడ వేరేది ఉండేది కాదు, వేరే పని. ఫస్ట్ నేను పోయినప్పుడు సందాని సిఏ గారు ఉండేది, ఆయన కూడా ఎక్స్ట్రీమిస్ట్ వర్క్లో చాలా అందివేసిన చెయ్యి. ఎంతోమందిని ఎక్స్ట్రీమిస్ట్ పట్టుకోవడం జరిగింది, ఎన్కౌంటర్ చేయడం జరిగింది, చాలామందిని కూడా జరిగింది, సరెండర్స్ కూడా జరిగినాయి. అక్కడ మాకు మెయిన్ వర్క్ అంటే ఇదే ఉంటుంది, పొద్దునంతా లాండ్ ఆర్డర్ చూసుకోవడం, రాత్రి అంతా ఇంట్రాగేషన్స్, తర్వాత అరెస్ట్ చేయటం, చాలా మందు పాత్రలు కూడా రికవర్ చేసినాం. మెయిన్గా అక్కడ కల్ప స్మగ్లింగ్ కూడా బాగుండేది ఆ రోజుల్లో. ఆ కల్ప స్మగ్లింగ్ కూడా చాలా వరకు దాదాపుగా లారీల కల్పని టేకుని సీజ్ చేయడం జరిగింది. కల్ప స్మగ్లింగ్ ఉంది, దాన్ని మొత్తం కర్బ్ చేయడం. తర్వాత గంజాయి మెయిన్ సమస్య ఏంటంటే అప్పుడు గంజాయి బాగుండేది అక్కడ. అంతకుముందు ఎప్పుడు కూడా గంజాయి మీద పోలీసు దృష్టి ఉండకపోయేది. కమలాసన్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఆ పత్తిలో ఎక్కువ గంజాయి పెట్టేవాళ్ళు అక్కడ. ఆ గంజాయి అంతా తీసుకెళ్ళి పత్తిలో మిశ్రమ పంటగా ఎక్కువ పెట్టేవాళ్ళు, మిరపలో ఎక్కువ పెట్టేవాళ్ళు. తర్వాత దాన్ని కంట్రోల్ చేయడానికి మొత్తంగా గంజాయి పెట్టడానికే భయపడే విధంగా మొత్తం పంటనే దాన్ని ధ్వంసం చేయడం, కేసులు పెట్టడం, చాలా కంట్రోల్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ ఎక్స్ట్రీమిస్ట్ మేము ఉన్న రోజు అక్కడ ఎక్కువ కూడా అఫెన్సులు అవుతుంటాయి, బ్లాస్టింగ్ చేయడము, లేకపోతే కానిస్టేబుల్ మీద చంపడం, ఇవన్నీ కూడా అది సర్వసాధారణం వరంగల్ జిల్లాలో. అంటే మీరు చేస్తున్న ఏరియాలో ఆ విధంగా జరిగే ఎక్కడ వాటిలన్నిటి కూడా మేము కంట్రోల్ చేయడం జరిగింది. 5 years అనేది అది పెద్ద పీరియడ్ ఎస్హెచ్ఓగా. ఇప్పుడు అది ఇన్స్పెక్టర్ చేయడం జరిగింది ఎస్హెచ్ఓ, నేను ఉన్నప్పుడు ఎస్ఐని. ప్రతి దాంట్లో కూడా అంటే మేము మిలిటెంట్ల మీద ఎప్పుడప్పుడు నిఘా పెట్టుకోవటం, తర్వాత పబ్లిక్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, ఇవన్నీ లోకల్ అదర్ పార్టీస్ ఉంటాయి అక్కడ. వేరే ఎక్స్ట్రీమిస్ట్ పార్టీలోనే మావోయిస్టులకు వ్యతిరేకమైనటువంటి ప్రజాపంద వాళ్ళు ఉన్నారు, ఇంకా అదర్ పార్టీ చాలా గ్రూపులు ఉన్నాయి కదా అక్కడ, చాలా గ్రూపులు ఉన్నాయి, ప్రజా ప్రతిఘటన ఉన్నాయి అక్కడ, ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా. తర్వాత కమలాసన్ రెడ్డి సార్ వెళ్ళిన తర్వాత సాల్మన్ కేర్ వెస్లీ, అద్దంకి సాల్మన్ కేర్ వెస్లీ గారు వచ్చారు. తర్వాత అద్దంకి సాల్మన్ కేర్ వెస్లీ గారు వారు వచ్చారు. వారి తర్వాత రంగనాథ్ సార్ వచ్చారు. తర్వాత మాకు ఎస్పీ ఫస్ట్ మాకు మేము ఎస్హెచ్ఓ ఉన్నప్పుడు అక్కడ ఎస్ఐ ఉన్నప్పుడు సారు నర్సంపేట ఎస్ఐ, నేను సారు డిఎస్పీ గారు రావడం జరిగింది. అక్కడ నుండి నల్లగొండ వరకు వచ్చారు. చెప్పిన మూమెంట్లు ఎక్కువలో అంటే బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పగలరా? చాలా సంఘటనలు ఉన్నాయి అక్కడ. మనం అది ప్రతి ఒక్క సంఘటనని చెప్పాలంటే చాలా టైం కూడా పడుతుంది. పనిచేసే సమయంలో ప్రతి ఒక్కటి గుర్తించుకునే సంఘటనలోనే ఇటు కల్ప స్మగ్లింగ్ని మేము పట్టుకోవడం, పెద్ద కల్ప స్మగ్లర్ టేకు బాగా స్మగ్లింగ్ అయ్యేది నర్సంపేట ఏరియా నుంచి. అక్కడ ఊటాయి అని ఉంటుంది, తర్వాత కొత్తగూడ అడవుల నుంచి, ములుగు ఏరియా నుంచి ఈ పాసేజ్ బాగుంటుంది అక్కడ. ఎక్కువ స్మగ్లర్స్ ఉన్నారు అక్కడ, ఇదే పని మీద ఉంటారు, ఒక ఊర్లే ఉంటాయి. అన్నింటిని కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం ప్రతి ఊర్లో కూడా చాలా వరకు ప్రతి ఊర్లో కూడా దాదాపు మనం ఆ రోజులలో ఒక్కొక్క ఊర్లో 150-200 మంది మిలిటెంట్స్ కూడా ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడం జరిగింది. తర్వాత గంజాయిని పూర్తిగా మనం అక్కడ ఎరాడికేట్ చేయడం జరిగింది. గంజాయి అనేది చాలా పెద్ద ఇది ఉండే, అక్కడ ఎవరు తాగరు కానీ తీసుకుపోయి మహారాష్ట్రలో అమ్మి ఇక్కడ వచ్చి రాజకీయాలు చేసి ఆ గంజాయి తోటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయడం, ఇవన్నీ కూడా ఉండేవి. దాన్ని కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఓకే సార్, మీరు ఏపీ వెంకటేశ్వర గారు చేశారు, ఆర్పి ఠాగూర్ గారు చేశారు. మీరు లర్నింగ్లో వీళ్ళిద్దరిలో ఎవరిది ఫంక్షనింగ్ బాగుంటుందండి? ఏపీ వెంకటేశ్వరరావు గారు ఫంక్షనింగ్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే సారు ఒక విశ్లేషణాత్మకంగా ఉంటుంది. ఆ రోజు జరిగిన ఎన్కౌంటర్లు కూడా అప్పుడు మన హైకోర్టులో కూడా సారు బొజ్జ తారకం వీళ్ళందరూ కూడా ఒక ఎన్కౌంటర్ మీద సారు వచ్చి స్వయంగా వాదించడం జరిగింది ఇక్కడ హైకోర్ట్స్. చాలా కొన్ని కేసులలో సారు ఏమో మనం ప్లానింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ప్లానింగ్ ద్వారా తర్వాత ఆర్పి ఠాగూర్ గారికి రిజల్ట్స్ చాలా రావడం. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు కూడా
సార్ యొక్క ప్లానింగ్తోనే వర్క్స్ చాలా జరిగినాయి. తర్వాత దాన్ని ఆ క్రమాన్ని ఆర్పి ఠాకూర్ సార్ కూడా ముందుకు తీసుకోవడం చాలా ప్రోత్సాహకంగా ఉండేది మాకు. అంటే ఏదైనా జరిగినప్పుడు మాకు కట్టాలు డబ్బులు తెచ్చేప్పుడు ఎస్ఆర్ అమౌంట్ కూడా బాగుండేది. సారు ఆర్పి ఠాకూర్ సార్ మా పోలీస్ స్టేషన్లోనే ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు అందరిని పిలిచి ఎస్ఐలు కానించి పై డిఎస్పీ వరకు డబ్బులు ఇచ్చి వాళ్ళని కూడా మళ్ళీ ఇంకొక వర్క్ జరిగే విధంగా మనకి ప్రేరణ ఇచ్చేది సార్. తర్వాత మీరు పనిచేసిన టైంలో సరెండర్ ఎక్కువ ఉండేవారు కదా? సరెండర్ ఎక్కువయ్యారు. అదేవిధంగా ఎన్కౌంటర్స్ కూడా బాగా జరిగినాయి. ఎన్కౌంటర్స్ జరిగితేనే సరెండర్స్ అనేవి బాగా జరుగుతాయి. నర్సంపేట తర్వాత ఎక్కడికి వచ్చారండి? నర్సంపేట తర్వాత మడికొండ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. మడికొండ అంటే కాజీపేట దగ్గరలో ఉంటుంది, ఆర్ఈసీ దగ్గర ఉంటుంది. అది కూడా చాలా తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు, బొట్టుపల్లి, తరాలపల్లి, ధర్మసాగర్, ఇవన్నీ కూడా వరవరావు గారి కూడా పెండ్యాలు కూడా దాని కిందనే ఉండడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత ఊర్లలో కూడా ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం మెయిన్గా ఒక్కొక్క ఊర్లో కూడా 300-400 మంది మిలిటెంట్స్ ఉండేవాళ్ళు. అంటే ఎంతమంది ఉన్నా మీకు బాగా ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉండేవారండి? దాంట్లో మెయిన్గా దడబైన స్వామి అని ఉండేవాడు. తర్వాత దడబైన స్వామి అని చెప్పేసి రాంపేట ఉండేవాడు. అతను కూడా తర్వాత ఎన్కౌంటర్ అవడం జరిగింది. తర్వాత చాలామంది కూడా అక్కడ ఉన్నప్పుడు రాజిరెడ్డి అని అతను కూడా సరెండర్ అయ్యాడు. తర్వాత కుమారస్వామి అని సరెండర్ అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఇన్ఫర్మేషన్ వచ్చి చాలా కూడా అక్కడ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ కబ్ చేయడం. అప్పుడు మాకు ఎస్పీగా స్టీఫెన్ రవీంద్ర సార్ ఉండేది. స్టీఫెన్ రవీంద్ర సార్ తర్వాత ఫస్ట్ శ్రీనివాస్ రెడ్డి సార్ ఉండేది. చాలా యాక్టివిటీస్ యూత్ వాళ్ళకి కూడా చాలా ప్రోగ్రామ్స్ కూడా పెట్టినాం. శ్రీనివాస్ రెడ్డి సార్ తర్వాత వచ్చారు. స్టీఫెన్ సార్ వచ్చిన తర్వాత కూడా చాలా మాసుగా అక్కడ చాలా దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఎక్స్ట్రీమిస్ట్ దాన్ని చాలా కంట్రోల్ అయింది. 2 విధాలు అప్పుడు సైమల్టేనియస్గా వెళ్ళేది. ఒక పక్కన ప్రజల్లోకి పోలీస్ని తీసుకుపోవడం, ప్రజలకి చేరువ చేయడం పోలీస్ డిపార్ట్మెంట్ జరిగేది. తర్వాత ఈ ఎక్స్ట్రీమిస్ట్ వల్ల ఏ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి అనేది కూడా ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసేది. ఒక పక్కన వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం, ఎన్కౌంటర్ పెట్టడం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరిగిండేది. సార్ ఉన్నప్పుడు కూడా మేము అక్కడ చాలామంది నక్సలైట్ తల్లిదండ్రులు ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళకి కూడా మేము ఇల్లు కట్టడం జరిగింది. నేను సార్తోనే ఆ ఇంటిని కూడా నేను ప్రారంభోత్సవం సార్తో చేయించడం జరిగింది. తర్వాత చాలా ప్రోగ్రామ్స్ కూడా, లైబ్రరీ కూడా అక్కడ ప్రజల్లో, ఎందుకంటే చదువుకుంటే ఇట్లాంటి వాటికి దూరం ఉంటారు. ముందు ఎడ్యుకేషనే చాలా ఇంపార్టెంట్. కాబట్టి బట్టుపల్లి అని విలేజ్ ఉంటుంది, దాదాపుగా అది ఒక ప్రధానమైన ప్రాంతం. ఆ లైబ్రరీని కూడా శ్రీనివాస్ రెడ్డి సార్ ఎస్పీగా ఉన్నప్పుడు ఇచ్చారు. తరాలపల్లి గ్రామం ఉంటుంది, తరాలపల్లిలో కూడా ఒక లైబ్రరీ పెట్టడం జరిగింది. అక్కడ కూడా తర్వాత మీరు కొంత మెడికల్ క్యాంప్ కూడా పెట్టారట కదా? మెడికల్ క్యాంపులు. తర్వాత అప్పుడు మనకి రాజీవ్ ఫౌండేషన్ కూడా బట్టలు ఇచ్చేది. ఆ బట్టలు కూడా దాదాపుగా లారీలు బట్టలు తీసుకొచ్చి ప్రజలకి ఇవ్వడం జరిగింది. చాలా మెడికల్ క్యాంపులు మనం రిమోట్ ఏరియాలో ధర్మసాగర్, వేలేరు ప్రాంతంలో కూడా మేము డాక్టర్స్ని సంప్రదించి వరంగల్ టౌన్ నుంచి డాక్టర్స్ని తీసుకొచ్చి మెడిసిన్ తీసుకొచ్చి చాలా, అంటే పోలీస్ శాఖని మరింత ప్రజలకి, అప్పుడు పోలీసు అంటే దూరంగా చూసేది ప్రజలు, అంటే వాళ్ళ కోసమే మనం పనిచేసేది, పోలీస్ కోసమే, ప్రజల కోసమే పోలీస్ శాఖ ఉన్నది, వాళ్ళ శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఉన్నది. అయినప్పుడు కూడా ఈ నక్సలైట్ ప్రాబ్లం ఉండటం వల్ల వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల పోలీసుని శత్రువులుగా చూసేది. అప్పుడు గ్రామాలే తిరగబడేవి పోలీస్ మీద. ఒక ఎక్స్ట్రీమిస్ట్ని పట్టుకోవడానికి పోతే ఆ ఎక్స్ట్రీమిస్ట్ని పట్టుకున్న తర్వాత మా దగ్గర నుంచి అంత గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా తిరగబడి ఆ ఎక్స్ట్రీమిస్ట్ని గుంజుకొని పోయే పరిస్థితులు ఉండేవి. అంటే ఎందుకు వాళ్ళు చాలా ఉన్నాయి, సంఘటనలు చాలా ఉన్నాయి. చెప్పండి. నేను ఉన్నప్పుడు పెద్దాపురం అని ఒక గ్రామం ఉండే, ఇప్పుడు అతను సర్పంచ్ కూడా ఆయన పేరు నాకు గుర్తులేదు. తర్వాత ఆయన తీసుకొస్తుంటే గ్రామమే పెద్దాపురం గ్రామం మొత్తమే తిరగబడ్డది. అంటే వాళ్ళు ఎందుకు పనిచేస్తున్నారు, పోలీసు ఎందుకు పనిచేస్తున్నారు అనేది తారతమ్యం అనేది ఇంకా వాళ్ళకి అప్పటికి ఇంకా రాలేదు. కాబట్టి ప్రజలకి నక్సలైట్ల వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఎటువంటి అభివృద్ధి ఆగిపోతుంది, ఇవన్నీ విషయాలు కూడా వరంగల్ ప్రాంతం చాలా మంచి ప్రాంతం, ఎంతో స్కోప్ ఉండే. ఈ యొక్క ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం వల్లనే పక్కనే ఉన్న ఖమ్మం అంతా డెవలప్ అవుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం వల్ల ఈ వరంగల్ వెనకబట్టడం జరిగింది. అవన్నీ కూడా ప్రజలకి మేము ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. చిన్నగా ప్రజలకు అనుకూలంగా, పోలీస్ శాఖ అనుకూలంగా ప్రజలు కూడా. ఒక ఊర్లో వెళ్ళారు పట్టుకుని, పెద్దాపూర్ చెప్తున్నారు, కుమారస్వామి అని ఉండే. కుమారస్వామి కలిసి వెళ్ళినప్పుడు ఊరు తిరగబడింది. ఆ మాబ్లో నుండి ఆయన ఎలా తీసుకొచ్చారు? మాబ్ తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫోర్స్ ఉంటుంది, ఏ విలేజ్ పైన కూడా మేము ఉట్టిగా పోయేది కాదు. దాదాపుగా
ఒక సెక్షన్తో వెళ్ళేది. అంటే దాదాపుగా ఒక 8 మంది, లేకపోతే యూనిట్కి 20 మంది ప్రతి గ్రామానికి కూడా. బట్టుపల్లి అని గ్రామం ఉంటుంది పక్కనే, మన కాజీపేట హన్మకొండకి 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు అది చాలా డెవలప్ అయింది. ఇప్పుడు బట్టుపల్లి ఇప్పుడు ఎకరం 7 కోట్లు 8 కోట్లు ఉంది ఇప్పుడు ఉంది ఎక్స్మిస్ ప్రాబ్లం తగ్గడం. అటువంటి గ్రామంలో ఆ గ్రామాలలో ప్రజలు కూడా పోలీస్కి ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే ఉండేవాళ్ళు. ఎంత మనం వాళ్ళకి దగ్గరికి వెళ్దామన్నా కూడా, అంటే ఆ విధమైనటువంటి పరిస్థితులు అవగాహన రాహిత్యం ప్రజలు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. వాళ్ళు కూడా నక్సలైట్ల వల్ల ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత అభివృద్ధి ఏ విధంగా ఆగిపోతుంది, వాళ్ళ ఉపాధి ఏ విధంగా ఆగిపోతుంది, అవన్నీ కూడా తెలుసుకొని వాళ్ళు కూడా ఇప్పుడు ఎడ్యుకేట్ అవుతా ఉన్నారు. సార్, మీరు కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు, స్టీఫెన్ రవీంద్ర గారు ఇద్దరు పనిచేశారు. వీళ్ళిద్దరిలో యాక్షన్ ఎలాగుంటుందండి? ఇద్దరిది ఇద్దరు కలిపి మనం కలపలేము, కానీ ఒక్కొక్కరితో ఒక స్టైల్ కనిపిస్తుంటుంది. ఫస్ట్ నుంచి కూడా కొత్తగూడ శ్రీనివాస రెడ్డి సార్ది ఒక వైవిధ్యమైనటువంటి ఉంటుంది. సార్ది ముక్కుసూటిగా ఉంటారు. స్టీఫెన్ అదే పని తీసుకుంటారు, సారు పని తీసుకుంటారు, అందరితో మమేకమై పని తీసుకుంటారు. ఎవరైనా పని చేసిన వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తూ ఉంటారు. స్టీఫెన్ రవీంద్ర సారు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. దాని మీదనే ఎక్కువ సారు ఫోకస్ చేసినారు, సక్సెస్ కావడం జరిగింది. ఈరోజు సార్ యొక్క కృషి వల్లనే చాలా వరకు ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం కూడా అక్కడ తగ్గడం. ఇష్యూని షార్ట్ అవుట్ చేయడం ఒకటే, కానీ ఫంక్షన్ చేయడం ఇద్దరు డిఫరెంట్ కదా. శ్రీనివాసరెడ్డి గారు ఎక్కువ నవ్విస్తూ పని తీసుకుంటారు, స్టీఫెన్ గారు పని చేసుకుంటారు, కానీ పని అయిన తర్వాత వాళ్ళకి బహుమతులు ఇవ్వడం, ఆ ఎంకరేజ్మెంట్ ఉంటుందట కదా. పోలీస్ శాఖలో అంటే వరంగల్లో, ఎస్పెషల్లీ వరంగల్లో వచ్చినప్పుడు అక్కడ డిసిప్లిన్ ఎక్కువ ఉంటుంది. అంటే పొలిటికల్ అనేది చాలా తక్కువ. ఎవరు కూడా పొలిటికల్ దగ్గరికి మేము పోయేది కాదు. ఎవరైనా పోతే వాళ్ళని సస్పెండే చేసేది. ఎవరైనా ఆఫీసర్లు, ఎస్పీ గారు కానీ ఎవరైనా. పోస్టింగ్ అనేది వాళ్ళ పని విధానం మీదనే ఉండేది. ఆఫీసర్ పోస్టింగ్స్ అయ్యి దాదాపు 2004 వరకు దాదాపు సస్పెండ్ చేస్తారు. చార్జ్ మెమో చేస్తారు. దగ్గర కూడా వాళ్ళు రానివారు. అంటే అప్పుడు పొలిటికల్ కూడా చాలా పరిమితంగా ఉండేది. ఈవెన్ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కానీ మా పర్మిషన్ లేని, అక్కడ లోకల్ ఎస్ఐ పర్మిషన్ లేనిదే ఎమ్మెల్యే ఊర్లోకి కూడా రావడానికి సాహసించకపోయేది. అక్కడున్న పరిస్థితులు వాళ్ళు చెప్పేది, తర్వాత వాళ్ళకి ఎస్కాట్ ఇచ్చేది, అక్కడ ఉన్నటువంటి మళ్ళీ సేఫ్గా వాళ్ళని తీసుకొని పోవడం జరిగేది. పొలిటికల్ ఉండేది కాదు కాబట్టి ఎక్కువ ఆఫీసర్ డిసిప్లిన్ ఫోర్సే మాది. వరంగల్ జిల్లా అంటేనే పోలీస్ అంటేనే డిసిప్లిన్ ఫోర్స్, ఎవర్ విక్టోరియస్ అది వరంగల్ పోలీసు. వాళ్ళు ఆఫీసర్లకు అనుగుణంగానే వాళ్ళు మా పోలీసు అనేది కూడా డిసిప్లిన్ ఫోర్స్గా ఆఫీసర్ ఏ విధంగా ఉంటే మేము కూడా ఆ విధంగానే పనిచేసుకొని పోతాం. వాళ్ళ ఒక్కొక్క ఆఫీసర్ ఒక్కొక్క మనిషి ఇండివిజువాలిటీ బట్టి ఉంటుంది. వాళ్ళు అందరు కూడా సక్సెస్ అయినారు వరంగల్లో, ఇద్దరు సార్లు కూడా. ఇద్దరు వ్యత్యాసం ఏమంటారా? ఇద్దరి మధ్యలో వ్యత్యాసం అంటే చెప్పాను కదా మీకు, ఒక్కొక్క అభిప్రాయం. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి సారు మీకు తెలుసు, ఆయన యూనివర్సిటీలో ఉన్నప్పుడు, మేము కూడా యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఒకే దాంట్లో మేము పనిచేసినాం. సారు మేము అందరం కలిసి అప్పుడు ఆర్గనైజేషన్లో కొద్దిగా తేడా ఉంటుంది. ఒక విషయాన్ని చూసే దాంట్లో తేడా ఉంటుంది. అంటే వచ్చే కంప్లైంట్ ఎవరు బాగా మాట్లాడేవారండి? కంప్లైంట్ అంటే అక్కడున్న మనం ఒక జిల్లాలో పోస్టింగ్ ఏంటంటే ఆ జిల్లా పరిస్థితి ఎందుకు మనకి పరిస్థితుల అవగాహన చూసుకొని కూడా పనిచేయాల్సిన సందర్భం ఉంటుంది. ఇద్దరు కూడా పబ్లిక్ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఇద్దరు ఉండేవాళ్ళు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కాదు పేదలకు న్యాయం చేయడంలో. తర్వాత ఎవరి దగ్గరకు వచ్చారు మీరు? తర్వాత మడికొండ పోలీస్. మడికొండలో కూడా మేము చాలా యాక్టివ్గా అక్కడ పనిచేయడం జరిగింది. ఆ ఏరియాలో అసలు మిలిటెన్స్ అనేది బాగుండేది. అది చెప్పారు అక్కడ ఉన్నటువంటి లీడర్లు చాలా జాతీయ నాయకులు ఉండేది. వరంగల్ చేస్తున్న టైంలో పక్కన నెట్, ఆ నెట్లో అదొక హబ్బు. అప్పట్లో ఎటువంటి సంఘాలు ఉండేవి, దాన్ని లీడ్ చేస్తున్న ఎవరు ఉండేవారండి? వరంగల్ జిల్లాలో మెయిన్గా మేము మడికొండ ఎస్ఐ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళతో మిలిటెంట్స్ తోటి, తర్వాత అరెస్ట్ అయిన వాళ్ళతోటి చాలామంది కూడా పెద్ద పెద్ద క్యాడర్ కూడా సరెండర్ అయ్యారు. అక్కడ మేము ఉన్నప్పుడు స్టీఫెన్ రవీంద్ర సార్ దగ్గర కూడా తీసుకొచ్చి వాళ్ళందరినీ సరెండర్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు చెప్పిన ఫస్ట్ మన వరంగల్లో NITలో నంబాల కేశారావు, ఇప్పుడు పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ ఉన్న ఆల్ ఇండియా సెక్రటరీ, ఆయన 79 ఆ ప్రాంతంలో అక్కడ ఇంజనీరింగ్ చదవడానికి వచ్చాడు శ్రీకాకుళం ప్రాంతం నుంచి. అప్పటికే శ్రీకాకుళం రైతాంగ పోరాటం అక్కడ నడుస్తూ ఉంది. వరంగల్ జిల్లాలో యాక్చువల్గా కమ్యూనిస్ట్ పార్టీలు అనేవి CPI CPM అనేవి బలంగా ఉండేవి. తర్వాత ఈ మావోయిస్ట్ పార్టీ అనేది అప్పటికి
ఇంకా లేవు. మామూలుగా దీంట్లోంచి చీలినటువంటి పార్టీలు ఉండేవి, ప్రజాపంద అని అట్లాంటి పైలా వాసుదేవర వర్గం, ఇంకా కొన్ని వర్గాలు ఉండేవి. అవి మావోయిస్టులు అనేది ఇంకప్పటికీ రాలేదు. ఎప్పుడైతే శ్రీకాకుళం నుంచి వీళ్ళందరూ ఇక్కడ చదువుకోవడానికి వచ్చారో, ముఖ్యంగా నంబాలకేశ్వరరావు లాంటి వాళ్ళతో అక్కడ స్టార్ట్ అయింది. వాళ్ళు అక్కడ పక్కనే ఆనుకొని ఉంటుంది బట్టుపల్లి విలేజ్ అని. ఆ బట్టుపల్లిని వాళ్ళు కేంద్రంగా చేసుకొని అక్కడి నుంచి వాళ్ళు పట్టడం, పక్కనే అక్కడే పెండ్యాల అని విలేజ్ కూడా ఉంటుంది వరవరావు గారిది, వాళ్ళ ఐడియాలజీ. వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతాన్ని ఒక పెద్ద మావోయిస్టు ప్రాంతంగా తయారు చేయడం. తర్వాత పోలీసు చాలా యాక్టివ్గా పాల్గొనటం, మిలిటెంట్ అరెస్ట్ చేయటం. అక్కడ అసలు పోలీసు గ్రామాలకు పోయే పరిస్థితే ఉండేది కదా. అప్పుడు ప్రజలు కూడా మావోయిస్టులకు అనుకూలంగానే ఉండేవాళ్ళు. పోలీస్కి పీపుల్స్ వార్ ఉండేది, పీపుల్స్ వార్కి అనుకూలం ఉండేది. ఒక కొండపల్లి సీతారామయ్య కూడా అక్కడే కాజిపేటలో కూడా ఒక మిషనరీ స్కూల్లో వచ్చి జాయిన్ అయ్యాడు. అతను కూడా ఆ ఉద్యమాన్ని వాళ్ళలో ప్రజల్లోకి చాలా బలంగా తీసుకుపోవడం జరిగింది. అక్కడ ఉద్యమంలో చాలా అరెస్టుల తర్వాత, ఎన్కౌంటర్ల తర్వాత అది మళ్ళీ జనజీవన స్రవంతిలో మామూలు పరిపాలనా వ్యవస్థలోకి హోల్డ్లోకి రావడం జరిగింది. ఇదంతా కూడా స్టీఫెన్ గారి టైంలో జరిగింది. ఇవి అప్పుడు అంతకంటే ముందే జరిగింది. అక్కడ మనకి డినాక్ సారు, తర్వాత మన డీజీగా పనిచేసినటువంటి నళిని ప్రభాకర్ డీజీ, మన సార్ అక్కడ ఎస్పీగా ఉండే, తర్వాత డీజీ గారు కూడా అయినారు. జేవి రాముడు గారు కాదు. వారందరూ కూడా చాలా లోతుగా దీన్ని అధ్యయనం చేయడం జరిగింది. చేసి వాళ్ళ ఒక ప్లానింగ్ ద్వారా దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది వరంగల్. ఓకే, మీరు బట్టవాడి ద్వారా ఎక్కడికి వచ్చారు? తర్వాత మడికొండ తర్వాత నేను సుబేదారి పోలీస్ స్టేషన్, అది టౌన్ పోలీస్ స్టేషన్, అది పెద్ద పోలీస్ స్టేషన్, అది అక్కడ రావడం జరిగింది. అప్పుడు సిపిఎం పార్టీ వాళ్ళు భూ పోరాటాలు జరుగుతూ ఉంటాయి. అదే టైంలో ఖమ్మంలో కూడా కాల్పులు కూడా జరిగినాయి. ఎక్కువ అది ఏంటంటే కలెక్టరేట్, సుబేదారి అంటే అది కలెక్టరేట్. అది కలెక్టరేట్లో ఎక్కువ కూడా ఏ పార్టీ, ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉండేది, అక్కడ ఏ పార్టీ వాళ్ళైనా సరే అక్కడ ధర్నాలు చేయటం, ఇవన్నీ ఎక్కువ లాండ్ ఆర్డర్కి సంబంధించిందే అక్కడ ఉండేది. సుబేదార్లో నుంచి తర్వాత మళ్ళీ నేను ప్రమోషన్ రావడం జరిగింది. నాకు ప్రమోషన్లో మా సీఏగా ప్రమోషన్ రావడం, అక్కడి నుంచి మంత్రిని పొల్యూషన్లో సీఏగా కరీంనగర్ మంత్రి కూడా అప్పటికి ఉంది కదా మూమెంట్ అండి. మంత్రిని కూడా చాలా పెద్ద ఫారెస్ట్ ఏరియా, అది చాలా పెద్ద సర్కిల్ అది. అక్కడ కూడా నేను 2009లో ఎలక్షన్స్ కూడా ఫేస్ చేయడం జరిగింది. అప్పుడు మహంతి సారు డీజీగా ఉండి చాలా క్లోజ్గా మానిటర్ చేసేది. చాలా పెద్ద ఫోర్సులు వచ్చాయి, సిఆర్పిఎఫ్ ఎలక్షన్ టైంలో ఒక 2 హెలికాప్టర్స్ కూడా మాకు ఇచ్చినారు. ఎందుకంటే దాన్ని లిఫ్టింగ్ చేయటం, కొన్ని గ్రామాలకి బ్యాలెట్ బాక్సులు పోలేని పరిస్థితులు ఉంటాయి. అప్పుడు మనం హెలికాప్టర్ ద్వారా కూడా కొంత పంపించడం జరిగింది 2009లో. అక్కడ ఎలక్షన్స్ కూడా చాలా పకడ్బందీగా పనిచేసి చాలా మంచిగా. పక్కన గోదావరి దాటిన తర్వాత కూడా మూమెంట్ ఉంటుంది, అటువైపు మూమెంట్ ఏమైనా వచ్చేదా మీకు? సిరివంచ ఉండేది, గోదావరి అవతల సిరివంచ అని చెప్పేసి ఒక పట్టణం ఉండేది. ఎక్కువ కూడా షెల్టర్ అక్కడే తీసుకుని వాళ్ళు సిరివంచలు. మహారాష్ట్ర, అది మహారాష్ట్ర కూడా బాగా ప్రభావితమైన ప్రాంతం మావోయిస్ట్. అక్కడి నుంచి ఫారెస్టే ఉంటుంది, మంత్రి నుంచి కూడా మొత్తం కూడా ఫారెస్టే ఉంటుంది. అక్కడ కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఎటువంటి లేకుండా ఒక సవాల్ అది, ఎన్నికల్లో అక్కడ కండక్ట్ చేయడం అంటే మంత్రిని ఫారెస్ట్ ఏరియాలో ఒక సవాల్ అది. దాన్ని కూడా మేము ఎటువంటి సింగిల్ ఇన్సిడెంట్ లేకుండా. ఎవరు సార్ ఎస్పీ గారు అప్పుడు కరీంనగర్? అప్పుడు ఎస్పీ గారు మాకు ప్రవీణ్ కుమార్ గారు కాదు, ఇప్పుడు సారు విక్రమ్ సింగ్ మాన్ గారు. విక్రమ్ సింగ్ మాన్ సారు మాకు ఎస్పీగా ఉండేది. సార్ కూడా ఎప్పుడప్పుడు గైడ్ చేసేది, చాలా ఆర్చగా ఉండేది సారు. బాగా పని కూడా బాగా తీసుకునేది, విజిట్స్ కూడా బాగా చేసేది. ప్రత్యేకంగా అక్కడ ఎక్కువ ఏరియాలో పని ఉందంటే మంత్రిని లేకపోతే గోదావరి కానీ ఈ ఏరియాలోనే ఎక్కువ ఉండేది. వీళ్ళకి ఫోకస్ కూడా ఎక్కువ ఉండేది, ఫారెస్ట్ ఏరియా కాబట్టి. అక్కడ ఎటువంటి సింగిల్ ఇన్సిడెంట్ కాకుండా ఎలక్షన్స్. మంత్రిని తర్వాత మంత్రిని తర్వాత అక్కడి నుంచి ధర్మసాగర్ రావడం జరిగింది సిఏగా. అది మళ్ళీ వరంగల్ డిస్టిక్ వచ్చి మా మిస్సెస్ కూడా అప్పటికే జాబ్లో ఉంది కాబట్టి అప్పుడు డిప్యూటీ ఇంజనీర్గా ఉండే అక్కడ ధర్మసాగర్ రావడం జరిగింది. ధర్మసాగర్లో కూడా ఇదే పరిస్థితి. అప్పటికి ఇంకా ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం అనేది ఇంకా కంటిన్యూ అయితేనే ఉంది ధర్మసాగర్ ఏరియాలో. అక్కడ కూడా చాలా బాగా గుర్తుపెట్టిన సంఘటన చెప్పండి ఒకటి. ధర్మసాగర్ ఏరియాలో సరెండర్స్ బాగా చేయడం జరిగింది. ఓకే, చాలా వరకు కూడా పబ్లిక్ తోటి మనం మిళితమైపోవడం అక్కడ వాళ్ళతోటి. సార్, నక్సల్ సమస్యను కంట్రోల్ చేయడానికి కేవలం ఎన్కౌంటర్లే అనుకోవచ్చా, లేదు ఆ సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలు మనకేం కోరుకుంటున్నారు,
ప్రభుత్వం ఏమి ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ విషయం వివరించి ప్రజలు మన వైపు తిప్పుకోవడం అన్నది ఇంపార్టెంట్. రెండు కూడా మనం ఒక రైలు నడవాలంటే రెండు పట్టాలు ఎట్లయితే ఉంటాయో రెండు కూడా అది చాలా అవసరం. మనం ఎన్కౌంటర్లు చేసుకునేప్పుడు కూడా ప్రజల్లో రాంగ్ సిగ్నల్ అయ్యి ఉంటాయి. అందుకోసం ప్రజల్ని ఎడ్యుకేట్ చేసుకుంటూ ఎందుకు నక్సలైట్లు ఎందుకు వద్దంటున్నారు, అప్పుడు ఉన్న పరిస్థితులలో వాళ్ళకి భూమి మీద చాలా వరకు కూడా మనకి ఫారెస్ట్ యాక్ట్స్ వచ్చినాయి. తర్వాత పనికి ఆహార పథకం కూడా వచ్చింది. మహాత్మా గాంధీ వర్క్స్, నేషనల్ వర్క్స్ అవి వచ్చినాయి. చాలా వరకు కూడా చేంజెస్ వచ్చినాయి. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలి. వాళ్ళకి గతంలో ఎట్లుండేది, వాళ్ళకి పని చేసుకోకపోవడానికి ఏదో ఉపాధి అనేది లేకుండేది, వ్యవసాయం తప్ప వేరే ఉండకపోయేది. ఇప్పుడు పనికార పథకం వచ్చింది, మహాత్మా గాంధీ రూరల్ డెవలప్మెంట్ వర్క్స్ వచ్చినాయి. తర్వాత ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవటము, తర్వాత ఇవన్నీ కూడా చేయటము. అరే మనకి గవర్నమెంట్తోనే ఏదైనా ఉంటే మనకి పరిష్కారం అవుతుంది, గవర్నమెంట్ని ఉపయోగించుకోవాలి, వీళ్ళతోటి మనకి అభివృద్ధి కుంటుపడుతుందని కూడా ప్రజలు గ్రహించే విధంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం. అదే సందర్భంలో దానికి అట్రాక్ట్ కాకుండా కంట్రోల్ చేయాలంటే మనం ఈ విధమైనటువంటి ఎన్కౌంటర్స్ కూడా కొన్ని సరెండర్ కానప్పుడు, ఫారెస్ట్లో పోయినప్పుడు దొరికినప్పుడు అయితే ఎన్కౌంటర్స్ అనేవి తప్పనిసరిగా జరుగుతూనే ఉంటాయి. అంటే ఎన్కౌంటర్ అనాలా, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అనాలి? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అన్నా ఎన్కౌంటర్ అన్నా ఒకటే. అంటే ఎన్కౌంటర్లో బంపింగ్ ఉంటాయా, రియల్ ఉంటాయా? దాదాపుగా రియలే ఉంటాయి. ఎన్కౌంటర్స్ అన్ని కూడా రియల్ ఎన్కౌంటర్సే ఉంటాయి. సార్ ఆ తర్వాత ధర్మసాగర్ దగ్గరకు వచ్చారు. ధర్మసాగర్ నుంచి మామ్నూరు వెళ్ళటం జరిగింది. అప్పుడే 14లో మామ్నూరు ఇన్స్పెక్టర్గా వెళ్ళటం జరిగింది. అక్కడ కూడా మామ్నూరులో కూడా ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి ఏరియానే. అప్పటికి కొద్దిగా ఉంది, ఇంకా పూర్తిగా ఎరాడికేట్ కాలేదు. అక్కడ కూడా చేసుకున్న తర్వాత అక్కడ ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. నగర శివారు ప్రాంతం మామ్నూరు, ల్యాండ్ ఇష్యూస్ అక్కడ కూడా ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ ఉంది. ఇంకా తర్వాత అప్పుడు డెవలప్ అవుతుంది మేము ఉన్నప్పుడు. అక్కడ ఈ పొలిటికల్ రైవలరీ కూడా ఎక్కువనే ఉండేది, పొలిటికల్ విషయాలు ఉండేది. ప్రస్తుతానికైతే అక్కడ వరంగల్లో దాదాపుగా పొలిటీషియన్స్ అంతా కూడా పోలీస్ తోటి ఎటువంటి విరోధం ఉండదు. వాళ్ళు పోలీస్ తోటి ఎప్పుడు కూడా ఉంటారు. మంచి పోలీసుని వరంగల్లో బాగానే ఆదరించడం జరుగుతుంది. అక్కడ సార్ మామూలులో ఏమైనా అంటే మీరు నక్సల్ సమస్య కాకుండా ఇటు మర్డర్ కేసులు కానీ ఏమైనా ఉన్నాయి అక్కడ? మామూలులో నిన్నప్పుడు అక్కడ ఏపీఎస్పీ బెటాలియన్ ఉండేది. అవునుంది. మామూలులో ఏపీఎస్పీ బెటాలియన్లో ఒకసారి చెడ్డి గ్యాంగ్ దొంగలు బెటాలియన్లో, పోలీస్ బెటాలియన్లోనే దొంగతనాలని మేము ఉన్నప్పుడు అది మాకు దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. మాకు కూడా తలకాయ కొట్టేసినంత పని అయింది. మా పోలీసు బెటాలియన్ మళ్ళీ అది ఎప్పటికీ పెట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. బెటాలియన్లో వైర్లు తీసుకొని వెళ్ళారు వాళ్ళు. మధ్యప్రదేశ్ పవర్ గ్యాంగ్ అని ఉండేది, దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని మేము ఒక 1 month మనకి అదే పని మీద, మీరు కాకి సినిమాలో చూసుంటారు దొంగల్ని వెంటబడితే ఎట్లా ఉంటుందో, మేము అక్కడ మధ్యప్రదేశ్లో కూడా వెళ్ళటం, గుజరాత్ మధ్యప్రదేశ్ బార్డర్ అది. అక్కడ 15 రోజులు ఉండి వాళ్ళందరినీ కూడా తీసుకురావటం. దాదాపు మీరు చెప్తున్నారు కదా నిత్యం పెట్రోలింగ్ ఉండే ఏరియాలో ఎలా పడ్డారు వాళ్ళు? వాళ్ళకి తెలియదు. వాళ్ళు గ్యాంగ్ పవర్ గ్యాంగ్, అది అంటే చెడ్డి గ్యాంగ్ అనేది పవర్, వాళ్ళ పేర్లు పవర్స్. అక్కడ వాళ్ళకి ఇది ఏపీఎస్పీ అనేది లేదా ఇక పోలీస్ ప్రాంతం అనేది తెలియదు వాళ్ళకి. వాళ్ళు వచ్చిన టైంలో ఆ ప్రాంతంలో గస్తీ లేదు. గస్తీ లేకపోవడం వల్ల వీళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడైతే ఎక్కువ క్వార్టర్స్ ఉంటాయో అక్కడ పోయి చేస్తూ ఉంటారు. దాదాపుగా 48 అఫెన్సులు చేసిండు. ఎర్రవెల్లిగూడెం సిమెంట్ ఫ్యాక్టరీస్లో, తర్వాత అశ్వరాపేట సిమెంట్ క్వార్టర్స్లో, పాల్వంచ ఖమ్మం జిల్లా పాల్వంచలో సిమెంట్ క్వార్టర్స్లో, అట్లా దాదాపుగా 48 అఫెన్సులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళినారు. కాకపోతే ఇది ఏపీఎస్పీలో క్వార్టర్స్, పోలీస్ క్వార్టర్స్ కూడా దాన్ని మేము తీసుకున్నాము. తీసుకొని ఒక వ్యాను, ఒక 20 మంది పోలీసు వ్యాన్ తీసుకొని మేము వెళ్ళటం జరిగింది. ఫారెస్ట్ ఏరియా అది, నర్మదా నది పక్కనే ఉంటుంది. అయినప్పుడు కూడా అక్కడ పంటలు కానీ ఏమి లేవు. మేము వెళ్ళేటప్పటికి పెద్ద గుట్టల ప్రాంతం, అక్కడ లోకల్ పోలీసు కూడా మాకు అక్కడ సరిగ్గా సహకరించలేదు. మేము వెళ్ళేసరికి వాళ్ళు బొంగు పిల్లల్లో కారం నీళ్ళు కలుపుకొని తింటా ఉన్నారు. అంత దారుణమైనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. బార్డర్లో, మధ్యప్రదేశ్ గుజరాత్ బార్డర్లో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. చాలా కష్టపడి 2 కేజీల బంగారం రికవరీ చేసుకొని రావడం జరిగింది. ఆఫీసర్ కూడా మంచిగా అప్రిషియేట్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారండి? అక్కడి నుంచి మళ్ళీ ఆత్మకూరు వెళ్ళాను. ఆత్మకూరు సిటీకి దగ్గరే ఉంటుంది, అది కూడా అవుట్స్కట్స్. అది కాటన్ పరిసర
అది మన పట్టు పరిశ్రమకి సంబంధించిన ఇండస్ట్రీ. దానికి భూములు ఇవ్వడానికి ప్రజలు చాలా ఇదైతే దాంట్లో కూడా మేము వాళ్ళని ఒప్పించి అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు మమ్మల్ని సాయంతో అక్కడ దాన్ని కూడా అక్కడ పీస్ఫుల్గా చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆత్మకూరు పోయినప్పుడు ఆత్మకూరులో కూడా అది కూడా ఫ్యాక్షన్ ఏరియానే, అక్కడ క్వారీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. వరంగల్ ఆత్మకూరు అక్కడ కూడా కాంప్లికేటెడ్ పోలీస్ స్టేషన్, అది కూడా అక్కడ కూడా సక్సెస్గా పనిచేయడం జరిగింది. అక్కడి నుంచే ప్రమోషన్. మీరు అక్కడ కాంప్లికేటెడ్ మీరు అంటున్నారు, మీకేం రాలేదా అక్కడ ఇబ్బంది? కాంప్లికేటెడ్ అయినా కూడా మన పని విధానం ద్వారా వాళ్ళు మనల్ని కూడా అర్థం చేసుకుంటారు. దానిలో ఉంటాయి. దాదాపుగా అక్కడ ఉన్న వాళ్ళు సస్పెండ్తోనే బయటికి వెళ్తారు, అటువంటి పోలీస్ స్టేషన్ అది. ఎందుకంటే అంటే అక్కడ కాంప్లికేటెడ్, ప్రతి ఒక్కరు ఎలిగేషన్ పెడతా ఉంటారు పోలీస్ మీద. ప్రజలు కూడా కొద్దిగా ట్రిపికల్గా ఉంటారు. ఇక వాళ్ళందరినీ కూడా మేము ఉండి మార్చడం జరిగింది. అక్కడ సుధీర్ బాబు కమిషనర్ గారు ఉండే, వారికి కూడా అనేక సార్లు మేము గ్రామాల్లోకి తీసుకుపోయినాం. పెద్దపురం అని గ్రామం ఉంటుంది, ప్రొఫెసర్ జయశంకర్ గారి గ్రామం. అక్కడ కూడా మేము స్కూల్స్లో అందరు కింద కూర్చుంటా ఉంటే వాళ్ళకి బల్లలు అవన్నీ కొనియటం జరిగింది. పెద్దపూర్ గ్రామంలో కూడా ఒక లైబ్రరీ పెట్టియడం జరిగింది. తర్వాత అక్కడ అప్పుడు హరితహార ప్రోగ్రామ్ ఉండే, గవర్నమెంట్ ప్రోగ్రామ్. అట్లా ప్రజల్లోకి తీసుకొని పోయి వాళ్ళని కూడా చాలా వరకు మార్చినా ఇప్పుడు వాళ్ళందరూ కూడా పోలీస్కి సహకరిస్తూ ఉన్నారు అక్కడ ఊళ్ళో. తర్వాత అక్కడి నుంచి ప్రమోషన్ తీసుకోవడం, అక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోస్టింగ్ ఇచ్చేటప్పుడు కూడా మా ఆఫీసర్లు అన్నారు మీకు మంచి పోస్టింగ్ ఇచ్చేది ఉండే, కానీ కాంప్లికేటెడ్ ఏరియా కాబట్టి అక్కడ సమర్థంగా పనిచేయాలని చెప్పేసి ఇచ్చినాం. తర్వాత అక్కడే 17లో ప్రమోషన్ వచ్చింది మాకు. తర్వాత November 4th అక్కడి నుంచి 17 మిర్యాలగూడ ఫస్ట్ పోస్టింగ్ మిర్యాలగూడ ఇవ్వడం జరిగింది. సార్ మిర్యాలగూడ అనగానే ఒకవైపు ప్యాకాట్ క్లబ్లు, మరోవైపు రౌడీజం, మరోవైపు ఫ్యాక్షన్, ఇవన్నీ కల్పిస్తుంటాయి. వీటితో పాటు ప్రణయ్ కేసు ఒకటి వచ్చింది. ఫస్ట్ మీకు వెళ్ళగానే ప్రణయ్ కేసు కంటే ముందు ఏం ఛాలెంజ్ వచ్చిందండి? మిర్యాలగూడలో అక్కడ ఏంటంటే ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి. అది బార్డర్, ఆంధ్రాకి బార్డర్, మన తెలంగాణ తర్వాత ఇక బార్డర్ అది వాడపల్లి అని ఉంటుంది. వాడపల్లి తర్వాత మళ్ళీ గుంటూరు డిస్టిక్ వస్తుంది. అక్కడ ప్రత్యేకమైన, అక్కడ ఎక్కువ రైస్ మిల్లు ఉంటుంది, బిజినెస్ పరంగా ఉంటుంది. అక్కడ ఎప్పుడు కూడా 2 వర్గాలు ఉంటాయి. కమ్యూనిస్ట్ పార్టీ కూడా బలంగా ఉంటుంది. ఒక 3 సార్లు కూడా అక్కడ సిపిఎం పార్టీ కూడా ఎమ్మెల్యే కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ఉంటుంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి వైశ్య ఎక్కువ ఉంటారు. వైశ్యాస్ ఎక్కువ ఈ రైస్ మిల్లో. ఆ రైస్ మిల్లో కార్మికులందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఈ విధంగా ఎప్పటికీ అక్కడ వైరుధ్యం అనేది ఉంటుంది. ఏదో ఒక టైంలో అక్కడ ఏదైనా యాక్సిడెంట్ కావడం, చనిపోయినప్పుడు పెద్ద ఎత్తున అక్కడ ధర్నాలు చేయడం, ఇవన్నీ మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని దాన్ని మాట్లాడి దాన్ని చేయడం. తర్వాత అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే రైస్ మిల్లర్ల దగ్గరికి సరుకు ఎక్కువ వస్తుంది. వరి వచ్చినప్పుడు ఫస్ట్ రైతుకు గిట్టుబాటు ధరగా ఇంటర్నేషనల్ మార్కెట్ ఏదైనా తగ్గినప్పుడు వెంటనే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం జరుగుతుంది. వెంటనే మేము మళ్ళీ మాట్లాడి, ఇదే పెద్ద సమస్య అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏంటంటే అక్కడే హైవే, మళ్ళీ అది హైవే ఉంటుంది, నేషనల్ హైవే, అద్దంకి ఉంటుంది, నార్కెట్పల్లి టు అద్దంకి హైవే ఉంటుంది. హైవే మీద రైతులు బండ్లు పెట్టేస్తారు. వాళ్ళు మళ్ళీ రైతులకి అనుకూలంగా ఉండే విధంగా మళ్ళీ వాళ్ళందరినీ పిలిచి, అసోసియేషన్ ఉంటుంది, రైస్ మిల్ అసోసియేషన్ పిలిచి వాళ్ళందరూ కూడా కూర్చోబెట్టి మళ్ళీ దారి పెంచి మళ్ళీ రోడ్లు కొనియటం, ఇలా ఉంటుంది. అక్కడ ఏరియా కూడా పెద్ద పోలీస్ స్టేషన్ అంటే 14 పోలీస్ స్టేషన్ ఉంటాయి. సాగర్ వరకు ఉంటుంది. నాగార్జున సాగర్లో కూడా మనకి వాటర్ విషయంలో కూడా ఒకసారి ఆంధ్ర తెలంగాణ ఘర్షణలో అప్పుడు రిలీజ్ చేయడంలో కూడా చాలా కాంప్లికేషన్స్ వచ్చినాయి. కొన్ని సందర్భాల వాళ్ళకేమో రైట్ కెనాల్ అటువైపు ఉంటుంది, మనదేమో ఇటువైపు గండి ఇటువైపు ఉంటుంది మనది. తర్వాత అటువైపు ఈజీగా వాటర్ పోవడానికి యాక్సెస్ ఉంటుంది. వాళ్ళు గేటు లేపితే వెళ్ళిపోవాలి, మనదేమో ఇటువైపు ఉంటుంది. కాబట్టి వాళ్ళు వాటర్ రిలీజ్ చేయడానికి చేసేవాళ్ళు, మన ఇంజనీర్లు ఆపేవాళ్ళు, మళ్ళీ అక్కడ ఘర్షణ అయ్యేది, పోలీస్ పోవటం, ఇట్లా చాలా సందర్భాల్లో జరిగినాయి. తర్వాత వాళ్ళకి ఇంజనీర్స్ కూర్చోబెట్టి మాట్లాడి చాలా వరకు అక్కడ కూడా ఎక్కువ సాగర్లో ఉంటే అక్కడ కూడా కూడా మీరు అంటే రైస్ మిల్స్ ఎక్కువ ఉంటాయి, క్యాష్ రొటేషన్ ఎక్కువ అవుతుంది, అక్కడ హవాలా కూడా ఉంటుంది వాస్తవాన. వ్యాపారస్తులకి సంబంధించిన అంత డెప్త్గా మేము పోలేదు. పోలీస్ పరంగా ఏముంటాయి, ల్యాండ్ ఆర్డర్, పేకాట క్లబ్లు ఉంటాయి కదా. పేకాట క్లబ్లు కూడా అప్పుడు తెలంగాణ చాలా స్ట్రిక్ట్గా ఉండేది పేకాట మీద. మేము ఉన్నప్పుడు దాన్ని అన్నింటి కూడా చేయడం జరిగింది. అప్పుడు మాకు ఎస్పీ రంగనాథ్ సారే ఉండే అక్కడ మేము వెళ్ళినప్పుడు. వారు కూడా ఇటువంటి వాటి మీద చాలా గట్టిగానే పనిచేసేది. అటువంటి వాటికి ఓకే సార్, ఇదంతా ఒకవైపు నడుస్తుంటే ప్రణయ్ కేసు వచ్చింది. ప్రణయ్ కేసులో ముందే అమృత పొల్యూషన్ కంప్లైంట్ ఇచ్చింది.
ఫస్ట్ వీళ్ళు 30వ తారీఖు జనవరి 18న జరుగుతున్నప్పుడే స్టీఫెన్ రవీంద్ర గారికి ఐజీ గారు కలవడం, మాకు ప్రాణానికి హాని ఉందని చెప్పడం కూడా ఇదంతా జరిగిందంటారా? ఇదంతా జరిగింది. వాళ్ళు పోలీసు 30వ తారీఖు నాడు జనవరి 2018లో వీళ్ళు ఆర్య సమాజ్కి వచ్చి అమృత ప్రణయ్ ఇద్దరు కూడా ఎవరికి తెలియకుండా ఆర్య సమాజ్లో మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ ఎపిసోడ్ మొత్తం చెప్పాలంటే కాకతీయ హై స్కూల్ ఉంటుంది మిర్యాలగూడలో. కాకతీయ హై స్కూల్లో అమృత 8వ తరగతి, ప్రణయ్ ఏమో 9వ తరగతి. ఆ విధంగా వాళ్ళిద్దరికి అప్పుడు పరిచయం ఏర్పడ్డది. ఆ పరిచయం తర్వాత ఇంటర్మీడియట్ 10థ్లోకి వచ్చినప్పుడు ఈ ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు అది పరిచయం ప్రేమగా మారింది. అప్పటి నుంచి వీళ్ళ ఫాదర్ మారుతిరావు కూడా ఈ విషయాన్ని పసిగట్టడం జరిగింది. ఇంటర్మీడియట్లో పసిగట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అమ్మాయిని వాళ్ళ ఇంట్లో పెట్టడం జరిగింది. చదువు బంద్ చేసి ప్రైవేట్గా రాయించడం జరిగింది ఇంటర్మీడియట్ని. తర్వాత మళ్ళీ ఇంటర్ అయిపోయిన తర్వాత ఈ బాచిపల్లిలో ఇంజనీరింగ్ కాలేజీలో చేరడం జరిగింది. అమృతకి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. ఇతను ప్రణయ్ కూడా ఇక్కడ హైదరాబాద్లో ఇంజనీరింగ్లోనే సీట్ వచ్చింది. మళ్ళీ వీళ్ళిద్దరూ కలుసుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ. మళ్ళీ దాన్ని మారుతిరావు పసిగట్టిండు. తర్వాత ఆ అమ్మాయిని ఇంజనీరింగ్ అనేది మార్పించడం జరిగింది. ఇంజనీరింగ్ మార్పించి తీసుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గరనే పెట్టేసినాడు, ఎటువంటి చదువు ఇవ్వకుండా. ఆ అమ్మాయి కూడా నేను ఫ్యాషన్ డిజైన్ చేస్తాను అని చెప్పేసి మళ్ళీ ఫాదర్ని కన్విన్స్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఫ్యాషన్ డిజైన్ ఇక్కడ కోర్సులో జాయిన్ అయ్యడం జరిగింది. మళ్ళీ వీళ్ళిద్దరు యథావిధిగానే ప్రేమించుకోవడం జరిగింది. మళ్ళీ దాన్ని పసిగట్టించి అది కూడా ప్రతిసారి కూడా ఇతను ఎమ్మటి వచ్చేవాడు. ఈ అమ్మాయి క్లాస్కి వచ్చినప్పటి వరకు మారుతిరావు ఎప్పుడు క్లాస్కి వచ్చి దించి క్లాస్ అయిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళేవాడు. ఈ విధంగా వాళ్ళ అనేది కంటిన్యూ అయితేనే ఉంది. వీళ్ళు అనేక సందర్భాల్లో దాన్ని కట్ చేయాలని చూశారు. ఇరు వర్గాలు కూడా, అవతల పేరెంట్స్, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా దాన్ని మానుకోవాలని వాళ్ళకు కూడా ఇష్టం లేకుంటే వీళ్ళకి నాన్నగారు కూడా ఒప్పుకోవాలి. అక్కడ జోజీ అని ఆయన కౌన్సిలర్ లీడర్ అక్కడ, ఆయన కూడా చాలాసార్లు మీ అమ్మాయిని ఇట్లా జరుగుతుంటే కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇరు పేరెంట్స్ కూడా ఇది ఇష్టం లేని పెళ్ళి ఇది, కానీ ఇద్దరు కలిసి చేసుకున్నటువంటి మ్యారేజ్ కావడం వల్ల వీళ్ళని కాదనలేకపోయినారు. తర్వాత పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఆ రోజు ఎలా జరిగిందండి? ఇద్దరు బయటకు ఎలాగొచ్చారు? ఇంత సెక్యూరిటీ ఉంటుండగా ఆ రోజు 29వ తారీఖు నాడు, ఫస్ట్ తారీఖు వీళ్ళు ఇద్దరు కలిసి ఫాదర్ బయటకు ఏదో పని మీద వెళ్ళినాడు. మారుతిరావు వాళ్ళ అమ్మాయి ఉన్నది. ఈ అమ్మాయి బయటకు వచ్చి వెళ్ళిపోయింది. తర్వాత వీళ్ళు బయట కలుసుకోవడం జరిగింది. వెళ్ళి తెల్లారి 30వ తారీఖు నాడు ఆర్య సమాధిలో వాళ్ళ క్లాస్మేట్ ఉన్నాడు, వాళ్ళని సాక్షిగా తీసుకుని వెళ్ళి వాళ్ళ సర్టిఫికేట్స్ మేజర్ కాబట్టి ఆర్య సమాధిలో వీళ్ళు వివాహం చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఫాదర్ వచ్చి మారుతిరావు మా అమ్మాయి కనబడతలేదని కేసు పెట్టినారు. వెంటనే మిస్సింగ్ కేసులో, ఉమెన్ మిస్సింగ్ కేసులో కేసు చేసి తర్వాత వాళ్ళు ట్రేస్ చేసిన హైదరాబాద్ నుంచి ఒక ఎస్ఐ గారు వెళ్ళి తీసుకొని వాళ్ళని వచ్చినారు. వచ్చి మా దగ్గర తీసుకొని వచ్చారు, లిస్టేషన్ తీసుకొచ్చారు. అంటే అప్పటికి మేజర్ అమ్మాయి, అబ్బాయి మేజర్ అమ్మాయికి 19-20 ఇయర్స్ ఉన్నాయి, ఇతనికి 22 ఇయర్స్ ఉన్నాయి. తర్వాత కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. కౌన్సిలింగ్ చేసినా కూడా వాళ్ళు ఇద్దరు కలిసి ఉండాలనే నిర్ణయించుకున్నారు. మేజర్స్ కాబట్టి పోలీస్ పరంగా మేము కూడా ఏమి వాళ్ళకి ఒక విషయం, అమ్మాయి మేజరు అబ్బాయి మేజర్ ఇద్దరు ప్రేమించుకోవడం తప్పు కాదు, కానీ మారుతిరావు గారు అంటే అమృత తండ్రి కోరిక కూడా ఒకటే. ఇప్పుడు చిన్నప్పుడు కనిపించాం, సడన్గా అమ్మాయి వెళ్తే ఆయన తట్టుకోలేరు. ఈ సున్నితమైన అంశాన్ని అమ్మాయి చెప్పారా మీరు? మీ నాన్న కోరిక కూడా తప్పే కదమ్మా అని చెప్పాము. ఆ విషయం చాలాసార్లు అమ్మాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం. అంటే మనం ఇక్కడ ఒకటి చూసుకోవాలి, మేము కూడా ఈ సర్వీస్లో దాదాపు ఒక 30 సంవత్సరాలు పోలీసులో సర్వీస్ చేయడం జరిగింది. చాలామంది అమ్మాయిలు ఇప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద అమ్మాయిలైన డాక్టర్స్ ఆటో డ్రైవర్ తోటి, తర్వాత కార్ డ్రైవర్ తోటి, అంటే తెలిసి తెలియదు అట్లాంటి వాటిలో మేము ఎప్పుడు కూడా టాలరేట్ చేయకపోయేది. వాళ్ళని తీసుకొచ్చేది, కౌన్సిలింగ్ చేసేది అబ్బాయికి. ఎట్టి పరిస్థితులలో వాళ్ళు మేజర్ అయినప్పుడు కూడా వాళ్ళకి తెలియకుండా చేశారు కాబట్టి కౌన్సిలింగ్ ద్వారా మేము వాళ్ళని ఇదే చేసేది. కానీ ఇక్కడ జరిగిందంటే ఇద్దరు కూడా క్లాస్మేట్సే. అబ్బాయి కూడా ఆర్థికంగా స్థిరంగా ఉన్నవాడే, దాదాపుగా వాళ్ళకి 10 ఎకరాల భూమి ఉంది మిర్యాలగూడలో. అతను ఎల్ఐసి ఆఫీసరు, వాళ్ళు కూడా పెద్ద కుటుంబాలే. క్యాస్ట్ చిన్నది కావచ్చు కానీ కుటుంబాలు పెద్దవి. క్యాస్ట్ అనేది ఇంపార్టెంట్ కాదు కదా, క్యాస్ట్ కాదు, అదే చెప్పాము. అందుకోసం మేమంతా విడదీయలేకపోయినాం వాళ్ళని. అబ్బాయి సౌండ్ పార్టీ, అవును, వాళ్ళు కూడా సౌండ్ పార్టీ, మంచి కుటుంబం. బాలస్వామి కూడా చాలా చాలా సాత్విక కుటుంబం. ఒక సందర్భంలో జోజీ చెప్పాడు, మీ అమ్మాయిని తీసుకుపోండి, పెళ్లి చేసుకుని కూడా మాకు ఇష్టం. వీళ్ళ కుటుంబాలు కూడా వాళ్ళు చెప్పారు, కానీ వాళ్ళ పిల్లలు వినలేదు. విన్నప్పుడు వీళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు ఏదో
అమ్మాయి మిడిమిడి జ్ఞానంతోనో లేకపోతే ఇంకా వేరే అసలు ఏదో అతను కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్, ఈ అమ్మాయి కూడా ఇంజనీరింగ్ చేసుకున్నారు. అంటే ఒక స్థాయిలో ఉన్నోళ్ళే వీళ్ళు. అసలే ఏం లేని పరిస్థితులలో ఉంటే మేము కూడా దాన్ని ఏదో ఒక విధంగా చేసేవాళ్ళం. కొన్ని కేసులు మేము రాత్రి 2-3 దాకా కూర్చొని కౌన్సిలింగ్ చేసి అమ్మాయికి నచ్చజెప్పి వేరు చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే మేజర్ కాబట్టి కంపల్సరీ అమ్మాయి విల్లింగ్ లేదే మనం ఏం చేయలేము. అమ్మాయికి మంచి చెడు అనేది ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. సాధారణంగా ఒక మేజర్ అయినా అబ్బాయి ఏమైనా కొంచెం ఫైనాన్షియల్గా వీక్ ఉంటే మీరు నచ్చచెప్పి అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ అమృత ప్రణయ్ కేసులో ఇద్దరు చదువుకున్నారు, ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్, ఇద్దరు సౌండ్ పార్టీ కాబట్టి ఇద్దరికి మీరు ఏం చేయలేని పరిస్థితి. అంటే ఫైనాన్షియల్గా వీక్ కాదు, సమవిద్యులు, ఇద్దరు సమవిద్యులు ఉన్నప్పుడు మనం దాన్ని అర్చించాల్సింది. కులం ఒకటే కాదు. ఇప్పుడు ఫైనాన్షియల్గా వీక్ అన్నారు, ఫైనాన్షియల్ వీక్ కాదు, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నది. ఫైనాన్షియల్గా వీక్ అబ్బాయి ఉంటే మీరు వేరు చేసే వాళ్ళు అట్లా కాదు. ఫైనాన్షియల్గా మేము ఎప్పుడు చూడం. సమవిద్యులు అంటే అబ్బాయి అమ్మాయి ఒక క్లాసు, లేదా ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు ఇంజనీర్లు, లేదా ఈ అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుంటుంది, అతను కార్ డ్రైవర్ ఉంటాడు, ఈ అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుంటుంది, ఈ డాక్టర్ చదువుతుంటుంది, ఆటో డ్రైవర్ ఉంటాడు. ఇటువంటి సందర్భంలో వాళ్ళు తెలియక అట్లాంటి వాటిలో మేము చాలా కౌన్సిలింగ్ చేసి మార్చడం జరిగింది. అంటే ఆటో డ్రైవర్ ప్రేమించకూడదని రూల్, ఆటో డ్రైవర్ ప్రేమించకూడదని అసలు ఎక్కర్లేదు. కానీ అదే ఉన్నది సమవిద్యులు. మనం ఒక సందర్భం తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకొని పిల్లల్ని చదివిస్తూ ఉంటారు, వాళ్ళు మంచిగా మీరు చూస్తూ ఉన్నారు చాలామందిని కూడా, మనం పేర్లు చెప్పొద్దు, పెద్ద పెద్ద ఎంపీలు పిల్లలు కానీ లేదు వాళ్ళు కూడా చాలామంది చేసినప్పుడు వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారానే చేసుకోవడం జరిగింది. అయితే సమవిద్యులు అంటే దాన్ని మీరు అర్థం చేసుకోవాలి అంటే స్పష్టంగా ఇద్దరికి కూడా ఒకటే మెచ్యూరిటీ ఉండాలి, ఇద్దరు కూడా ఒకటే అవగాహన ఉండాలి. లేదా కొంతమంది ట్రాప్ చేస్తూ ఉంటారు, అమ్మాయిని ట్రాప్ చేస్తూ ఉంటారు. ఆ ట్రాప్లో పడ్డప్పుడు మనం దాన్ని కౌన్సిలింగ్ ద్వారా అసలు తెలిసిపోతుంది మనకి వీళ్ళు ట్రాప్ చేసిన సమవిద్యులని. అట్లాంటి వాటిని మనం యాక్సెప్ట్ చేయొద్దు. మేజర్ తీసుకుంటే పెళ్లి చేసుకున్నారు, మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు, మీకు వాళ్ళిద్దరూ ట్రేస్ అయ్యారు, మాట్లాడారు. ఓకే, ఎప్పుడు ఈ ప్రణయ్కి థ్రెట్ అనేది ఎప్పుడు తెలుసుకుంది? వీళ్ళు పెళ్ళి చేసుకుని వచ్చిన తర్వాత మేము కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అమృతకును ప్రణయ్కి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేసాము. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ అయింది. తర్వాత మా దగ్గరికి కూడా వచ్చారు వాళ్ళు సాటిస్ఫై లేక మారుతిరావు, మళ్ళీ మా దగ్గర కూడా కౌన్సిలింగ్ చేయడం, సీఏ గారు కౌన్సిలింగ్ చేసిన తర్వాత మళ్ళీ మా ఆఫీస్లో కూడా నేను కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మారుతిరావుకి చాలా క్లియర్గా చెప్పిన, వాళ్ళిద్దరు కూడా ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఇది కాబట్టి మీరు దాన్ని వదిలిపెట్టినంటే కూడా అతను కూడా సాటిస్ఫై కాకుండా మళ్ళీ వాళ్ళ కమ్యూనిటీ ఉంటుంది అక్కడ, పెద్ద కమ్యూనిటీ, వాళ్ళని కూడా మేము పిలవటం జరిగింది, పెద్ద మనుషుల్ని పిలిచి వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు కూడా నచ్చజెప్పిండ్రు. అది నా ట్రిపికల్ క్యాండిడేట్ మారుతిరావు అనే అతను ఇంకొక మాట వినే మనిషి కాదు. అతను ఏదైతే అనుకుంటాడో దాన్ని చేయాలి, నా యొక్క పంతము నడవాలనే పెక్యులర్ మనిషి. వాళ్ళు క్యాస్ట్ పెద్ద మనుషులు కూడా చెప్పారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళు కూడా వీళ్ళకి దగ్గరోళ్ళే. ఈ జోజీ కూడా వీళ్ళిద్దరి మధ్యలో దాదాపుగా ఒక 30 సంవత్సరాల పరిచయాలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఒక ప్రాంతంలో ఉన్నవాళ్ళే కాబట్టి ఎవరో బయట వాళ్ళు కాదు కదా అమ్మాయిని చేసుకుంది. నేను కూడా వాళ్ళు నచ్చజెప్పినప్పుడు కూడా మారుతిరావు ఆయన సాటిస్ఫై కాలేదు. తర్వాత మళ్ళీ మేము కూడా గట్టిగా బెదిరియటం జరిగింది, ఇట్లాంటి పనులు చేస్తే మాత్రం ఊరుకునేది ఉండదు అంటే. అప్పుడు అతను కొద్దిగా కంట్రోల్లో ఉన్నట్లు మాకు సరే వాళ్ళ జోలికి పోమని చెప్పేసి వాళ్ళందరితో కూడా కాగితం రాయించుకొని మేము పంపించడం జరిగింది. పంపించిన తర్వాత మళ్ళీ వాళ్ళ మీద నిఘా పెట్టడం, కొంతమందిని వ్యక్తి పెట్టేసరికి వాళ్ళకి అనుమానం వచ్చి వాళ్ళు ఐజీ గారిని కూడా కలవటం జరిగింది. ఐజీ గారు మళ్ళీ ఎస్పీ గారికి, రంగనాథ్ సార్కి ఆ పిటిషన్ని ఎండార్ చేసి పంపడం జరిగింది. ఐజీ గారు పిటిషన్ మీద రంగనాథ్ సార్ మాకు చెప్తే వీళ్ళందరినీ కూడా మళ్ళీ మారుతిరావుని సార్ దగ్గర కూడా తీసుకుపోవడం జరిగింది. సార్ కూడా చెప్పి మీ బాధని మేము అర్థం చేసుకున్నాం, అయినప్పుడు కూడా ఇది చట్ట ప్రకారం ఏం చేయలేని పరిస్థితి కాబట్టి అని కూడా సారు గట్టిగా వార్నింగ్ ఇచ్చిండు మారుతిరావుకి. రంగనాథ్ సార్ ఇచ్చినారు గట్టిగానే, ఎస్పీ గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చినారు. అతను కూడా అమాయకుడు వల్లే మేము ఎట్లాంటి జోలి పోం సార్ అని చెప్పేసి మళ్ళీ అతను మిర్యాల గొడవలో కుక్కతో వంకర అంటాడు, మళ్ళీ అదే పద్ధతిలో అదే మూసలో పోవడం జరిగింది. మర్డర్ జరిగిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది? 14వ తారీఖు 7వ నెల 2018 మధ్యాహ్నం 1:30కి జ్యోతి హాస్పిటల్లో ఈ ప్రేమలత అంటే అమృత వాళ్ళ అత్తమ్మ, తర్వాత ప్రణయ్, వీళ్ళ ముగ్గురు కూడా జ్యోతి హాస్పిటల్లో, జ్యోతి డాక్టర్ తోటి, అది పెద్ద హాస్పిటల్ మిర్యాలగూడలో చూపించుకొని వస్తున్న సందర్భంలో వెనక నుంచి ఇతను
దాడి చేసి పిక్చర్స్ కత్తితో నరకడం జరిగింది శర్మ. వెంటనే అక్కడ సుధీర్ ఎస్ఐ అదే ప్రాంతంలో వెళ్ళాడు. సుధీర్ మాకు అక్కడి నుంచి ఫోన్ చేయడం జరిగింది, సార్ ఇట్లా ఒక వ్యక్తిని చంపేశారు అంటే. అతను కూడా తెలియదు ఫస్ట్ ఈ విషయం, ఇతను దీని బ్యాక్గ్రౌండ్ తెలియదు. తర్వాత కనుక్కొని చెప్పన్నా. మేము అప్పుడు మీటింగ్లో ఉన్నాం, గణేష్ నవరాత్రి ఉత్సవాలు సంబంధించి బందోబస్తులో ఉండడం జరిగింది. వెంటనే అక్కడి నుంచి ఆర్డీఓ గారు మేము అందరం అక్కడ మా ఆఫీసర్లు అందరం కూడా మేము చనిపోయిన వ్యక్తి ప్రణయ్ కూడా తెలియదు. ఫస్ట్ ఎస్ఐకి తెలియదు సుధీర్కి. తర్వాత వెరిఫై చేసినాక ఇట్లా మొన్న లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని చేయలేని వెంటనే మేము అక్కడికి హుటాహుటిగా వెళ్ళడం జరిగింది. అప్పుడే అమృత అన్నది మా నాన్నగారి పని, మా నాన్న చేసినాడు దీని అందరికి కూడా అని చెప్పేసి ఎలిగేషన్ సార్ ఎస్పీ గారు పిలిపించారు, వార్నింగ్ ఇచ్చారు. ఓకే, తర్వాత మర్డర్ జరిగింది. దానికి దీనికి ఎంత గ్యాప్ ఉందండి? 3 months గ్యాప్. సార్ 3 months గ్యాప్లో మీరు ఎవరు అబ్జర్వేషన్ పెట్టలేదా వాళ్ళ మీద? చెప్పాం వాళ్ళకు కూడా మనం, అంటే చెప్పడం వేరు అబ్జర్వేషన్ వేరు. వాళ్ళకు కూడా మనం చెప్పడం జరిగింది, కొన్ని రోజులు మీరు దూర ప్రాంతంలో ఉండండి, ఇక్కడే ఉంటే రిసెప్షన్ అయిన తర్వాత కూడా చెప్పడం జరిగింది. సరే వాళ్ళు కూడా అదే ప్రాంతం వాళ్ళు కావటం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు కూడా అక్కడ ఆ కమ్యూనిటీ పరంగా అతను కూడా లీడరే, అక్కడ కార్పొరేటర్ ఉన్నాడు ఆయన, వాళ్ళ పెద్ద మామ అంటే అమృత వాళ్ళ మామగారు అన్న జోజీ. కాబట్టి వాళ్ళు దీన్ని ఇంత పని మారుతారావు ఇంత సాహసం చేస్తాడు అనేది వాళ్ళు కూడా ఉంచారు. మేము కూడా పోలీసు కూడా కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా ఎటువంటి ఆయన చేస్తూ ఉన్నాడు. సార్ ఇక్కడ ఇంకో విషయం, మర్డర్ జరిగింది అన్యాయం, దానికి ఎవరు కాదంటారు. కానీ మారుతీరావుకి కూతురు పెళ్లి చేయడం ఇష్టం లేదు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ప్రణయ్ ఆయనకి ఇరిటేట్ చేసే విధంగా ఫ్లెక్సీలు వేయడం, వీడియోలు పెట్టడం, దానివల్ల ఆయన బాగా ఇరిటేట్ అయ్యాడు అంటారు. వాస్తవం? అది వాస్తవం కాదు, ఎక్కడ కూడా ఫ్లెక్సీలు అనేది పెట్టలేదు. వాళ్ళు ఒక రిసెప్షన్ మాత్రమే ఏదో వీడియో చేసుకున్నారు. చాలా సామాన్య కుటుంబం వాళ్ళది. అలా అతను కూడా మీరు చూసే ఉంటారు అవి. వాళ్ళు అక్కడ పెళ్ళి అయిన తర్వాత రిసెప్షన్ కంటే ముందు పోయి అక్కడ హైదరాబాద్లో రిసార్ట్స్లో ప్రీ వెడ్డింగ్ అయిపోయింది అప్పటికి. అక్కడ వాళ్ళు రిసెప్షన్ కంటే ముందు ఒకటి వీడియో తీసుకోవడం జరిగింది. అది తప్ప అక్కడ దాన్ని ప్లే చేయడం కానీ తర్వాత ఇవన్నీ కూడా వచ్చిన పుకార్లే. వాళ్ళు సామాన్యంగా ఉన్నారు. కాకపోతే ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి అక్కడ వాళ్ళు మళ్ళీ మా కోడలు అందరికీ తెలవాలి, కుటుంబంలో పెళ్ళి అయిన విషయం, వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి అబ్బాయి తల్లిదండ్రులు కూడా అక్కడ కూడా సామాజికంగా ఆర్థికంగా చాలా ఉన్నవాళ్ళే అక్కడ వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళు కూడా రిసెప్షన్ చేసుకోవాలి, అందరికీ తెలవాలనే ఉద్దేశంతో వాళ్ళు రిసెప్షన్ చేసుకున్నారు తప్ప వాళ్ళని రెచ్చగొట్టడం కానీ అవన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయినాయి. కానీ అవన్నీ కూడా వాస్తవంగా అటువంటివి ఏమీ జరగలేదు. సార్ మీకు ఆ రోజు గణేష్ మీరు బందోబస్తు మీటింగ్లో ఉన్నారు, సుధీర్ ఎస్ఐ ఫోన్ చేశారు, స్పాట్కి వెళ్ళారు. స్పాట్కి వెళ్ళేసరికి ఏ విధంగా ఉందండి? స్పాట్కి వెళ్ళేసరికి పూలా బెడ్లో ప్రణయ్ చనిపోయి ఉన్నాడు. అప్పటికి బుచర్స్ కత్తి ఏదైతే ఉందో పక్కన పడేసి ఉందో 10 మీటర్ల కరెక్ట్గా హాస్పిటల్ జ్యోతి హాస్పిటల్ ముందే గేట్ ముందే అయింది, అవుట్ గేట్ ముందే అయింది. వెంటనే గార్డ్ చేయడం జరిగింది. క్రైమ్ యొక్క సివిఆర్టీ మాకు తెలుసు కాబట్టి వెంటనే సీనియర్ పోలీస్ ఆఫీసర్గా గార్డ్ చేయడం జరిగింది. గార్డ్ చేసి వెంబటే మేము మా ఆఫీసర్స్కి ఐజీ గారికి కూడా మేము ఫోన్ చేసి, సిపి రవీంద్ర సార్ ఉంటే ఐజీ గారు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఇన్సిడెంట్ కూడా. తర్వాత వెంటనే బాడీని షిఫ్ట్ చేయడం ఒక పెద్ద ఛాలెంజ్ అది. అప్పటికే చాలామంది వచ్చారు, వాళ్ళందరూ కూడా కన్విన్స్ చేయడం జరిగింది. మా మీద నమ్మకం పెట్టండి, తప్పనిసరిగా మేము న్యాయం చేస్తామని. అప్పటికే నేను పోయి కూడా 1 year అక్కడికి వెళ్ళటం 1 year దాకా అయింది. మా పని విధానం కూడా వాళ్ళు చూశారు కాబట్టి నమ్మకం మీద బాడీని ఇమీడియట్గా షిఫ్ట్ చేయడం జరిగింది. సార్ వాళ్ళ కత్తితో దాడి చేసినప్పుడు అమృత అక్కడే ఉందా? అమృత ఉంది, తర్వాత వాళ్ళ అత్తగారు ప్రేమలత కూడా ఉంది. అతని నెట్టేయడం కూడా జరిగింది. నెట్టేసి వెంటనే మీరు సీసీటీవీ ఫుటేజ్లో కూడా క్లియర్గా మీరు చూడవచ్చు. నెట్టేసి లోపలికి వెళ్ళిపోయినారు వాళ్ళు, ఆ భయంతో లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. అంటే అమృత అప్పుడే చెప్పిందా తన తండ్రి చేయించారు? వెంటనే అమృత కూడా వాళ్ళ నాన్నకు కూడా ఫోన్ చేసింది అదే టైంలో, ఎందుకు ప్రణయ్ను చంపినామని చెప్పేసి కూడా చేయడం జరిగింది. ఫస్ట్ నుంచి కూడా అమ్మాయి చాలా క్లారిటీగా ఉంది, చాలా క్లియర్గా ఉంది. ఆమె వర్షన్ ఎక్కడ కూడా చేంజ్ కాలేదు. దీని అంతటి కారణం చంపింది నాన్న తెలిసి వెంటనే ఫోన్ చేసిందా? వాళ్ళ నాన్నకు కూడా ఫోన్ చేసింది. అనగా నువ్వు లోపలికి వెళ్ళు, హాస్పిటల్కి వెళ్ళని చెప్పడం జరిగింది. ఓకే, ఆ సీన్ అంతా మీరు ప్రెజర్ చేశారు, బాడీని హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అక్కడ నుండి
కన్వర్షన్ వచ్చే వరకు అలా ఆ విధంగా చైన్ తెగిపోకుండా ఏ విధంగా చేయాలండి? అంటే సీన్ ఒకటి ప్రొజెక్ట్ చేయాలా, సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకోవాలా, టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకోవాలా, ఎలా దీన్ని తీసుకొచ్చారు? అదే మనం దీంట్లో ముఖ్యం ఏంటంటే ఫస్ట్ లా అండ్ ఆర్డర్. ఇతను ఒక దళిత కుటుంబానికి సంబంధించిన హత్య చేసిన వాళ్ళు అప్పర్ క్యాస్ట్ ఉన్నారు కాబట్టి అప్పటికే ఇది దానవలంగా వ్యాప్తి చెందడం జరిగింది. పక్కన ఆంధ్ర నుంచి కూడా బార్డర్ కావడం వల్ల చాలామంది వచ్చినారు. పోస్ట్ మార్టం వరకు అయితే కంప్లీట్ చేసినాము వాళ్ళకి నచ్చజెప్పి. తర్వాత బాడీని వీళ్ళ తమ్ముడు ఆయన ఫిలిప్పైన్స్లో అక్కడ మెడిసిన్ చదువుతున్నాడు. వాళ్ళు అతను వచ్చేదాకా క్రిమినేషన్ మేము అక్కడే ఉంచాలనేది వాళ్ళు పెట్టుకున్నారు. దాంతో పబ్లిక్ వస్తూనే ఉన్నారు. ఇక ఎక్కడెక్కడ నుంచో వచ్చి నినాదాలు చేయటము, తర్వాత అక్కడ ఊరేగింపులు చేయటం, మన ఇన్వెస్టిగేషన్ని ముందుకు తీసుకుపోవడానికి లేకుండా, దాని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎరేజ్ అయ్యే పరిస్థితులు కూడా వచ్చిండే. వెంటనే మా ఎస్పీఆర్ కూడా అక్కడ దగ్గర ఉండి చేయటం జరిగింది. చాలా కంట్రోల్ ఫోర్స్ కూడా అదనపు బలగాలు తీసుకుని వచ్చి అక్కడ అందరినీ కూడా అక్కడ పికెట్స్ వేయడం జరిగింది. ముందు మా ప్రియారిటీ లా అండ్ ఆర్డర్ దాన్ని చేయడం. ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ ఏదైనా ఇన్సిడెంట్ అయితే అది మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెరిగేటువంటి అంటుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళందరితో కూడా మాట్లాడి చెన్నై గారు అక్కడ ఉన్నటువంటి మాల మహానాడు అధ్యక్షులు మందకృష్ణ మాది గారు, తర్వాత ఇంకా వేరు లీడర్లు కూడా అక్కడ ఉన్నటువంటి రంగారెడ్డి గారు సిపిఎం మాజీ శాసనసభ్యులు అక్కడ వీళ్ళ, తర్వాత ఇంకా వేరే కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి చాలామంది లీడర్లు, వీళ్ళందరూ కూడా దాన్ని ఒక తీసుకుపోవాలి, దీన్ని గట్టిగా చేయాలి, నేరస్తులు కఠిన శిక్ష వేయాలి, ఇప్పుడే వేయాలి అనే డిమాండ్తో కూడా చాలామంది కూడా ఉన్నారు. తర్వాత వాళ్ళందరికీ కూడా మేము నచ్చజెప్పి మాది బాధ్యత. సార్ వీళ్ళందరూ ఒకవైపు సముదాయిస్తూనే మారుతిరావు గారిని మిగతా అందరిని ఎప్పుడు పికప్ చేశారండి? తర్వాత ఈ పోస్ట్ మార్టం అయిన తర్వాత వాళ్ళకి బాడీ చెప్పిన తర్వాత వాళ్ళు ఒక ప్రొసెషన్గా తీసుకుని వెళ్ళారు. తర్వాత మా పని ఏంటంటే ఎక్యూజ్ని అరెస్ట్ చేయటం. అప్పటికే తెలిసిపోయింది ఎవరు ఈ హత్య కారణం. అతను చదువుకునే పిల్లవాడు కాబట్టి ఎటువంటి శత్రువులు అయితే లేరు బయట. కారణం ఇదే, ప్రేమ వివాహమే ఉన్నది. దానికి మారుతిరావు కారణం అని చెప్పేసి అమ్మాయి వాళ్ళ చెప్తూనే ఉంది క్లియర్గా, అమృతవర్షిని క్లియర్గా చెప్తా ఉన్నది. కాబట్టి మేము పార్టీస్ తయారు చేసి సార్ వచ్చినారు, ఎస్పీ గారు అందరం కలిసి కూర్చొని దాన్ని ఎక్యూజ్డ్ ఎక్కడెక్కడ ఉన్నారు పార్టీని ఫస్ట్ మేము ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఎవరైతే ఈ హత్య చేయటువంటి శర్మ ఎవరైతే ఉన్నారో బీహార్కి చెందినటువంటి వాడు, తను బీహార్ వెళ్తున్నాడనే ఉద్దేశం వెంటనే మాకు తెలిసింది. మేము అక్కడికి ఒక టీం ఫ్లైట్లో శివ అని చెప్పేసి ఉన్నాడు, భాష అని ఇన్స్పెక్టర్స్ ఇద్దరు యాక్టివ్గా ఉన్న ఇద్దరు ఇన్స్పెక్టర్స్ని తీసుకొని అక్కడికి మా ఎస్పీ గారు వెంటనే అక్కడికి ఐజీ గారు స్టీఫెన్ రవీంద్ర సార్తో మాట్లాడి వాళ్ళని తీసుకొని వెంటనే అక్కడికి ఫ్లైట్లో పంపడం జరిగింది. వాళ్ళు అబౌట్ విలేజ్ పక్కన సమిస్తపూర్ ఉండే బీహార్లో, ఆ విలేజ్లో పోతే మనం తీసుకురావడం అనేది అసాధ్యం. ఇక ఊర్లో అందరూ కూడా నేరస్తులకి అక్కడ ఎక్కువ ఉంటుంది స్థానికం కాబట్టి. మన అదృష్టం అతన్ని ఊళ్ళో ఎంటర్ అవుతున్న సందర్భంలోనూ ఊరు బయటనే అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతన్ని అక్కడ ఇంటర్వ్యూషన్ చేసినప్పుడు అతన్ని మొత్తం కూడా చెప్పినారు, పలానా మారుతిరావు అబ్దుల్ బారీ ద్వారా. అంటే మీకు శర్మ అనే విషయం ఎలా తెలిసిందంటే ఎవరి ద్వారా తెలిసింది? అంటే పోలీసు పరంగా కొన్ని మేము సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అదే విధంగా చేయడం జరిగింది. ఆ సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి, టెక్నికల్ ఎవిడెన్స్ తోటి అసలు దీనికి కారణం అనేది తెలిసింది. దాంతో మేము రివీల్ చేసుకున్నాం. అంటే అక్కడ ఆయన రివీల్ చేశాడా, మారుతిరావు నాకు ఎంగేజ్ చేశాడు? ఫస్ట్ అతను రివీల్ చేసింది A4 భారీ, అతన్ని మారుతిరావు వీళ్ళంతా కూడా ఎక్కువ తెలియదు. దీనికి కర్త క్రియ మారుతిరావు అయినప్పటికి కూడా వీళ్ళందరూ కూడా కాన్స్పరెన్స్లో భాగంగా ఉన్న A4 భారీ చేసినని చెప్పాడు. వెంటనే మేము వీళ్ళందరినీ కూడా వెంటనే దాదాపుగా ఫస్ట్ మారుతిరావుని, తర్వాత వాళ్ళ డ్రైవర్ శివాని, వాళ్ళ తమ్ముడిని, తర్వాత వీళ్ళందరినీ కూడా మేము సూర్యాపేటలో అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళ ఈ డ్రైవర్ బామార్ది ఉంటాడు, అక్కడ బామార్ది ఇంట్లో షెల్టర్ తీసుకున్నారు సూర్యాపేటలో. మారుతిరావు వాళ్ళ డ్రైవర్ అతను వెంటనే అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా. అక్కడి నుంచి తర్వాత భారీను అస్గర్ వీళ్ళు అవుట్స్గా ఒక పాత ఫ్యాక్టరీ ఉంటుంది నల్గొండలో.
అక్కడ షెల్టర్ తీసుకున్నారు. మూతబడ్డ ఫ్యాక్టరీ ఉంటుంది ఊరు బయట, దాదాపు ఒక 4 కిలోమీటర్ల దూరంలో, నల్గొండ చిట్యాల వెళ్ళే దారిలో. వాళ్ళని అక్కడ అదుపులో తీసుకోవడం జరిగింది. తర్వాత వెంటనే అక్కడి నుంచి కూడా మన వాళ్ళు పాషా అండ్ శివ వీళ్ళిద్దరు ఇన్స్పెక్టర్లు అక్కడ అరెస్ట్ చేసిన అతను కూడా ఇక్కడికి రావడం జరిగింది. వెంటనే 18వ తారీఖు వరకు వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం, 19వ తారీఖు నాడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎస్పీ గారు. సరే, ఈ లింక్ ఎలా కలిసిందండి? ఒక వ్యాపారస్తుడికి ఒక క్రిమినల్స్కి ఎవరు మధ్యలో కలిపారండి? మారుతిరావు చాలా ప్రయత్నాలు చేశాడు వాళ్ళ అమ్మాయిని ఇంటికి తీసుకురావడం కోసం. అక్కడ నుండి లోకల్లో ఉన్నటువంటి లీడర్స్ తోటి వాళ్ళతో చేసినప్పుడు కూడా వీళ్ళు వినలేదు. ఈ ప్రేమ జంట వాళ్ళు ఇద్దరు కూడా కలిసి ఉండాలనే దాంతో దీనికి ఒక మోటివ్ అనేది, అంటే ముందు ఎలిమినేట్ చేయాలని మోటివ్, అంటే ఒక నేరానికి ఫస్ట్ మోటివ్ ఉండాలి. ఎందుకు ఎలిమినేట్ చేయాలనుకున్నారు మోటివ్? ఇక ఇది ఒక నా పరువు పోతుంది మిర్యాలగూడలో, నాకు ఇంత సమాజంలో ఇంత గౌరవ మర్యాదలు, ఇంత ఆస్తి ఉండి కూడా నా అమ్మాయిని మేము సమాధానపరుచుకొని ఇంటికి తీసుకురాలేకపోతున్నాం అనే ఉద్దేశంతో ఆయన ఎట్లయినా దీన్ని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆయన ప్లాన్ చేసుకొని అతను కరీం అని ఉంటాడు అక్కడ స్థానిక లీడర్. ఆ కరీంను మారుతిరావు ఇద్దరు కూడా ఫ్రెండ్స్. ఇద్దరు కూడా ఇతని విషయాలన్నీ కూడా కరీంకి చెప్పుకోవడం జరిగింది. కరీం వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు అబ్దుల్ బారీ అండ్ అస్గర్ అలీ, వీళ్ళిద్దరు కూడా కరీంకి ఫ్రెండ్స్ వాళ్ళు. ఈ విషయాలు కూడా కరీము వెంటనే బారీకి సంప్రదించడం జరిగింది, అస్గర్కి సంప్రదించడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా అప్పటికే హిరణ్ పాండ్య మర్డర్ కేసులో ఎక్కించడం లైఫ్ పడ్డది, కానీ వాళ్ళు బెయిల్ మీద బయట ఉన్నారు. వీళ్ళు డబ్బులకు ఆశపడి, డీల్ ₹1 కోటి, అది ₹1 కోటి ఆశపడి ఈ కరీంకి 15 లక్షలు కూడా మారుతిరావు ఇవ్వడం జరిగింది. ఈ ఊరు బయట వాళ్ళకి అవుట్స్కట్స్లో ఒక ప్లాట్ ఉండే, అది వాళ్ళ తమ్ముడు పేరు మీద ఉన్నది. మారుతిరావు తిరునగరి శ్రావణ్ కుమార్ పేరు మీద ఉన్నది. ఆయన దానికి అతన్ని కూడా కాన్ఫిడెన్స్లో తీసుకున్నాడు మారుతిరావు శ్రావణ్కి కూడా ఈ మ్యారేజ్ అనేది ఇష్టం లేకుండే, ఎందుకంటే ఇంకా అతను కూడా 2 అమ్మాయిలు ఉన్నారు. ఒకసారి రాఘవ థియేటర్ అని ఉంటుంది మిర్యాలగూడలో, ఆ రాఘవ థియేటర్లో వీళ్ళిద్దరు కూడా ప్రణయ్ను అమృత సినిమా చూస్తుంటే వాళ్ళిద్దరిని కూడా కొట్టి ఇంటికి తీసుకురావడం జరిగింది. శ్రావణ్ ఇంటి దగ్గర కూడా ఈ అమ్మాయిని తరచుగా కొట్టేవాడట. అమ్మాయి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, అతను జోలికి పోవద్దు అని చెప్పేవాడు. వాళ్ళ అన్నను కూడా నువ్వు చేపట్టి మా కుటుంబం పరుగు పోతా ఉంది, ఇంకా నాకు 2 అమ్మాయిలు ఉన్నాయని కూడా హింస వాళ్ళ అన్నను కూడా ఇది చేసేవాడు అని బనాయించేవాడు. ఇది ఎట్లయినా దీనికి తుది పలకాలని దీనికి అంతం పలకాని కూడా అతను మారుతిరావును కూడా పెట్టేవాడని కూడా సాక్ష్యాల ద్వారా మాకు తర్వాత తెలిసింది. సార్, మీరు మారుతిని అరెస్ట్ చేశారు, మాట్లాడి ఉంటారు. కూతురు కల్లుడు చంపాడు, ఏం సాధించాడండి ఆయన? అదే అడిగారు మీరు? మేము అడిగాం. మేము అనేక ఆయన జైలుకి వెళ్తాడు, కూతురుకి భర్త లేని కూతురుని చూస్తాడు, ఏంటి గొప్ప విషయం అంటే? అదే కదా మనం ఇవ్వాల్సిన మెసేజ్ కూడా సమాజానికి. ఇతను ఒక ఉన్మాదంతో, ఉక్రేషంతో ఈ యొక్క వీళ్ళందరినీ కూడా ఏం చెప్పారు మారుతిరావు గారు? సమాధానం లేదు. మేము ఎందుకు పని చేయాల్సి వచ్చిందానికి అతను ఒక పంతం తగ్గించుకోవడానికి తన ఉన్మాదాన్ని దానికి చేసినాడు. అంటే దీని వెనక జరిగే సంఘటన ఊహించలేదు. తర్వాత అతను అనుకున్నాడు, మారుతిరావు ఒక ఉద్దేశం ఏమిటంటే అతను చాలా డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర. తర్వాత సమాజంలో మీరు చూస్తాం అనేక నేరాలు జరుగుతూ ఉన్నాయి, ఏదైనా మేనేజ్ చేయొచ్చు డబ్బులు ఉంటాయనే కాన్సెప్ట్లో ఆయన పోవడం జరిగింది. అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మేము ఉంటాము, రంగనాథ్ సార్ ఉంటారు, పైన శివేంద్ర సార్ ఉంటారు. తర్వాత దీన్ని గట్టిగా చేస్తారు, ఇవన్నీ కూడా శిక్ష ఇచ్చే విధంగా వీళ్ళు వదిలిపెట్టరు అనేది తెలియదు. ఆయన జనరల్ కాన్సెప్ట్లో పోయాడు. జనరల్గా ఎట్లుంటుంది, ఎంత చేసినా న్యాయం జరగదనే కాన్సెప్ట్ ఉంటుంది, ఏం కాదనే కాన్సెప్ట్ ఉంటుంది. ఈ జనరల్ కాన్సెప్ట్లో పోయి అతను ఈ యొక్క చర్య తీసుకోవడం జరిగింది. సార్, అరెస్ట్ చేశారు, జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆయన చాలా కాలం జైల్లో ఉన్నారు, బెయిల్ రాకుండా మీరు అందరూ అపోర్ట్ చేశారు కాబట్టి. తర్వాత సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటైనా? అంటే పశ్చాత్తాపం పడ్డా? లేదు, పశ్చాత్తాపం కాదు. అతను సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న ఇతను అడ్వకేట్స్ ఉన్నారు, పెద్ద పెద్ద అడ్వకేట్స్ ఉన్నారు. అప్పుడు ఆడిటర్ జనరల్గా చేసినటువంటి రెడ్డి గారు వారు కూడా ఇతను ఫోన్ చేసేది వాళ్ళకి. ఫోన్ చేసి అసలు జైలు అంటే భయం ఈయనకి. ఫస్ట్ మేము అతన్ని అరెస్ట్ చేసినాం, మర్డర్ చేసినప్పుడు
అరెస్ట్ చేసినప్పుడు దాదాపుగా 3 నెలలు జైల్లో ఉన్నాడు. తర్వాత అతని మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. ఓ రోజు మార్నింగ్ వచ్చి చాలా బతిలాడిండు, సార్ మేము చంపింది వాస్తవే, ఇప్పుడే జైల్లో నేను ఉండలేకపోయినా మళ్ళీ మీరు పీడీ యాక్ట్ పెడితే మళ్ళీ సంవత్సరం ఉండాల్సి వస్తుందని వేరే విధంగా కూడా ప్రలోభానికి గురి చేయడం జరిగింది మమ్మల్ని. కానీ అతను వచ్చి మాకు చెప్పినాడు, మీరు కొద్ది అమౌంట్ ఇంత మేము చేస్తాము అని కూడా అతను 5 కోట్ల వరకు నేను ఇస్తాను మీకు, మీరు నా మీద పీడీ యాక్ట్ పెట్టకుండా నన్ను చేయండి అన్నాడు. మేము చెప్పినాం, అరే బాబు మా దగ్గర ఉన్నాయి మాకు సరిపోతాయి, మేము కూడా అంతా నీ డబ్బులు తీసుకోవాల్సిన అవసరం మెత్తగానే మీద తీసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు చేసింది తప్పు, ఇటువంటి మేము కఠినంగా వ్యవహరించకపోతే నీ మీద పీడీ యాక్ట్ పెట్టుకుంటే మా ఆత్మని మేము వంచన చేసుకున్నట్టే, మేము మాకు ఆత్మహత్య సదృశ్యం లాంటిది ఇది అని చెప్పేసి అతనికి చెప్పాను. నీ డబ్బులు కూడా మాకున్నాయని నేను తెలియని కావచ్చు, మళ్ళీ నీది ఏం చేసుకోవాలా అని కూడా అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తే డబ్బులు చేయదా అని కూడా అన్నాడు. నేను సార్ ఆయన ఎప్పుడైనా బాధపడ్డా? మీరు అడిగారా? కూతురు అల్లుడిని చంపావు, కూతురు ఇప్పుడు భర్త లేని భారీగా ఉంది, ఆమెను చూసినప్పుడు బాధ పడ్డావా, పశ్చాత్తాపం పడ్డావా అని ఎప్పుడైనా అడిగారా మీరు? అతనికి మేము తర్వాత పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది, జైల్లోకి పంపడం జరిగింది. అతనికి వ్యక్తిగతంగా మళ్ళీ అతన్ని చూడాలనే ఉద్దేశం, మాట్లాడాలనే ఉద్దేశం, కూతురు చూడాలని అసలు అనిపించలేదా? అతను అంటే అతనితోటి మేము మాట్లాడిన అన్న ఉద్దేశం కూడా మాకు లేకుండే. మీకు చెప్పినా కూడా అతను మా మాట చెవుదాటి ఈ విధమైనటువంటి తర్వాత కూతురు చూద్దామని అనిపించింది దానికి మీ దగ్గర. అతను మళ్ళీ కూతుర్ని తీసుకురావడానికి మళ్ళీ వాళ్ళ లోకల్ లీడర్స్ తోటి ప్రయత్నాలు చేశారు, కానీ అమ్మాయి గట్టిగా నిలబడ్డది. అమృత నేను మా నాన్న దగ్గర పోను. ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్నాడు? అదే నేను చెప్పింది, ఎవరైతే వీళ్ళు అడ్వకేట్స్ తోటి ఈయన ఫోన్ చేసేది, ఇతనికి జైలు అంటే భయం, జైలు పడుతుంది అనేది, దాంట్లో సాక్ష్యాలు అన్నీ కూడా గట్టిగా ఉన్నాయి. తర్వాత దీంట్లోంచి బయటికి తప్పించుకోవాలంటే ఏ మార్గం చేయాలి, ఊకే అడ్వకేట్స్కి ఫోన్ చేసేది. అడ్వకేట్స్ కూడా ఇంకేం చెప్పేది, నీ కూతురు తర్వాత ఐ విట్నెస్ ఉన్నారు అక్కడ, వాళ్ళంతా కూడా నీకు సపోర్ట్ చేస్తాయి, అంటే హాస్టల్ అయితేనే నువ్వు దీంట్లోంచి బయట పట్టగలుగుతావు, లేకపోతే రాదు అనేది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూడా, ఎందుకంటే అడ్వకేట్స్ చాలా సీనియర్ అడ్వకేట్స్ వాళ్ళు కేసు యొక్క సాక్ష్యాలు అవన్నీ కూడా వాళ్ళకి ముందే తెలుసు ఈ కేసు యొక్క ముగింపు ఏ విధంగా ఉంటుందని. కానీ ప్రతి దాంట్లో కూడా సాక్ష్యాలు గట్టిగా నిలబడ్డప్పుడు తీర్పు అనేది మంచిగానే విక్టిమ్ సైడే వస్తుంది. కాబట్టి వాళ్ళు క్లియర్గా చెప్పేసరికి అతనికి భయమైంది, ఇప్పుడు జైల్లో ఉండాల్సి వస్తుంది లేదా ఉరిశిక్ష పడాల్సి వస్తుంది అని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద హోటల్స్లో ఉంటాడు మారుతీరావు. కానీ మళ్ళీ నేను చనిపోతే మా వైశ్య సంబంధించిన దాంట్లో నేను అక్కడ వచ్చి ఆయన వైశ్య సత్రంలో మందు తాగి చనిపోవడం తాగడం జరిగింది. వచ్చాక కాదు, భయంతో, శిక్ష పడుతుందనే భయంతో. ఓకే, ఆ విషయం తెలియగానే మీకే అనిపించిందండి? అంటే ఈ ముగింపు ఇట్లనే ఉంటుంది. మా అనుభవం ఏదైనా మనం ఎన్నో కేసులు చూసినాం మా అనుభవంలో. దాదాపుగా మీరు ఏదైనా తొందరపాటు చర్య అనేది ఎప్పటికీ అనర్థకమే. అట్లా చనిపోకపోతే శిక్ష పడుతుంది. ఇప్పుడు A2కి మరణ శిక్ష పడ్డది ఉరి, అతను కూడా తప్పనిసరిగా పడేది, మిగతా వాళ్ళందరికీ కూడా లైఫ్ పడ్డది యావజ్జీవకార శిక్ష, కానీ A1 A2కి మాత్రం తప్పనిసరిగా పడేది. సార్ మీరు చేసిన కేసులో A1 సూసైడ్ చేసుకున్నారు కాబట్టి A2కి లైఫ్ వచ్చింది, డెత్ సెంటెన్స్ వచ్చింది. కానీ మారుతీరావు గారు తమ్ముడు ఉన్న శ్రవణ్ గారు, ఆయన రోల్ లేదంటూ ఆయన కూతురు ఆర్గ్యుమెంట్ చేస్తుంది, మా నాన్నకి సంబంధం లేదు అని. అంటే సహజం, పేరెంట్స్కి మీద పిల్లలకు ఉండడం, పిల్లల మీద పేరెంట్స్కి ఉండడం సహజంగానే జరిగే ప్రక్రియ అది మనము మానవ సంబంధాలు. అంటే నేరుగా మటర్ లేకపోయినా కాన్స్పిరసీ ఉంది కాబట్టి అందులో ఫిక్స్. తర్వాత మళ్ళీ మీరు క్లియర్గా చెప్పినప్పుడు నేను అతని మీద ఏ విధంగా ఎవిడెన్స్ వచ్చిందో కూడా నేను మీకు చెప్తాను. చెప్పండి ఎవిడెన్స్. ఇతను ఫస్ట్ నుంచి కూడా ఇతను కూడా 2 అమ్మాయిలు ఉన్నారు, శ్రవణ్ కుమార్ 2 అమ్మాయిలు ఉన్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు వైశ్య కులానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళు ఈ దళిత కులానికి సంబంధించినటువంటి తక్కువ కులం వాళ్ళు చేసుకునే ఉద్దేశం. తర్వాత వాళ్ళ కుటుంబాల సంబంధాలు రావనేది ఒకటి ఉండే ఇతనికి. తర్వాత ఈ విధంగా ఇంత మేము చేసుకున్నాం, మిర్యాలగూడలో తలెత్తుకొని తిరిగినాము, మా కుటుంబం ఇద్దరు కూడా అన్నదమ్ములు కలిసే ఉండేవాళ్ళు, బిజినెస్ కూడా కొన్ని సందర్భాల్లో పార్ట్నర్షిప్ ఉన్నాయి, కొన్ని సందర్భాలు వేరువేరుగా ఉన్నాయి. ఇద్దరు కూడా అన్నదమ్ములే కాబట్టి ఆటోమేటిక్గా ఇతని మీద అతనికి ఉంటుంది, అతను ఏదైనా చేసినప్పుడు ఇతనికి ఉంటుంది. అది మన సంబంధం అనేది కుటుంబాలకు సంబంధించిన విషయం కాబట్టి దాని మీద కూడా అతనితో చాలా డెప్త్గా డిస్కషన్ చేయటము, కలుసుకున్నప్పుడు అతన్ని ఇది చేయటము, ఇన్వెస్టిగేట్ చేయటం కూడా జరిగింది మారుతీరావుని. ఇవన్నీ కూడా అమృత మాకు చెప్పడం జరిగింది.
ఇంట్లో కూడా అమృతాన్ని వచ్చి కొట్టడం జరిగేది. తర్వాత వీళ్ళు సినిమా పోయినప్పుడు కూడా సినిమాల్లోని అందరి ముందు కూడా బాగా వచ్చి వాళ్ళ బాబాయ్ బాగా కొట్టడం జరిగింది. ఇంట్లో కూడా జరిగింది. తర్వాత ప్లాట్ ఎవరైతే అమ్మినారో ఈ మిర్యాలగూడ అవుట్స్కట్స్లో ఉంది, అది ఈయన పేరు మీదనే ఉంది. ఏదైతే 15 లక్షలు అడ్వాన్స్ అయితే ఫస్ట్ ఇచ్చినారు, కరీం భాయ్ భార్యకి 15 లక్షలు ఇవ్వడం జరిగింది హైదరాబాద్లో. ఆ డబ్బులు ప్లాట్ ఏదైతే అమ్మినారో ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా వచ్చింది. అది శ్రవణ్ పేరు మీద వాళ్ళ అమ్మగారి పేరు మీద వీళ్ళు ఉమ్మడి ఆస్తి. అతను కన్వీన్ చేసుకున్నాడు. ఇప్పుడు డబ్బులు కావాలి కాబట్టి వెంటనే 15 లక్షలు అతను అక్కడ రెడ్డి ఉంటాడు లోకల్లో, అతను అమ్మి అతని డాక్యుమెంట్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఆమె ఇవ్వటం జరిగింది. అంటే దీని మీద నాలెడ్జ్ ఉంది, అంటే ఈ కాన్స్పిరెన్సీలో భాగంగా ఉన్నాడు ఆయన. కుట్ర అంటే అదే 120B సెక్షన్ 120B అంటే అది ఒక నేరం జరిగినప్పుడు సాధారణంగా 120B ప్రూవ్ చేయడం కష్టం కదండి. ఇది ఎలా అయింది? ఈ 120B ప్రూవ్ చేయాలంటే పక్కా సాక్ష్యాలు ఉండాలి. ఆ సాక్ష్యాలన్నీ దీంట్లో మనకి ఉన్నాయి. దాని అన్నీ కూడా మేము రికార్డు మీద తీసుకొచ్చినాం, ఛార్జ్షీట్లో పొందుపరిచినాం. ఛార్జ్షీట్లో పొందుపరిచిన దానికి మళ్ళీ ఎవిడెన్స్ కూడా మేము చూపెట్టినాం ఓకే కోర్టుకి. ఆ ఎవిడెన్స్ మీద వాళ్ళు కన్విన్స్ అయినారు కోర్టు. సార్, ఈ కేసులో విక్టిమ్కి యాంటీగా ఒక మీడియా ప్రతినిధి రావడం, శ్రవణ్కి సపోర్ట్గా విట్నెస్ ఇవ్వడం, అదే శ్రవణ్కి ఒక ఇబ్బంది అయిందంటే కూడా బయటకు వస్తుంది. వాస్తవం అంటారు? అంటే క్రాస్ ఎగ్జామినింగ్ కూడా ఎట్లుంటుంది అంటే ఎడ్జిది కత్తికి రెండు వైపులు ఉంటుందా? రెండు వైపులు ఉంటాయి. క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు అవునా కాదా అని అడుగుతారు, అవునా అని అడుగుతారు. అడిగినప్పుడు ఒక విట్నెస్ కూడా యాడ్ చేస్తూ ఉంటాడు. అతను చెప్పిన దానికి విట్నెస్ యాడ్ చేస్తూ ఉంటాడు. ఆ యాడ్ చేసిన దాంట్లోనే అత్యుత్సాహంగా ఉన్నప్పుడు అది కూడా ఎడ్జ్ ఇతనికే తగిలే ఉంటుంది. ఆ విధంగా అక్కడ అది మిస్ఫైర్ కావడం జరిగింది. మా పీపీ గారు ఎవరైతే ఉన్నారో నన్ను చాలా జాగ్రత్తగా ఎగ్జామిన్ వాళ్ళు పెట్టిన విట్నెస్ని మళ్ళీ వాళ్ళ వర్షన్లోనే అదే టీవీలో చాలా డెప్త్గా కూడా దీని మీద అనాలిసిస్ చేసినారు. అవన్నీ కూడా ప్లే చేసిండు కోర్టులో. మరి ఇది ఏమిటి అని అడిగినప్పుడు అతను సమాధానం చెప్పలేకపోయిండు. ఇది కూడా వాస్తవమే, మా టీవీ అని ఒప్పుకున్నాడు ఆయన. అట్లా అది అంటే అనుకున్నాడు, ఆ సపోర్టర్దే మళ్ళీ అయింది. మన క్రాస్ ఎగ్జామినేషన్లో అది కత్తి పదున్న కత్తి అది వాళ్ళకే అది హిట్ అయింది. అచ్చా సార్, ఇప్పుడు ఇందులో ఒక లైఫ్ డెత్, మిగతా 7-6 లైఫ్ అనుకుంటా. మొత్తం 8 మందిలో ఒకరు చనిపోయిన, ఒకరికి 7 డెత్, మిగతా వాళ్ళకి అన్నిటి కూడా. సార్, ఈ మొత్తం టోటల్ కన్విక్షన్ లో మీ టీం ఎవరెవరు బాగా పనిచేశారండి? దీంట్లో ప్రధానంగా అప్పుడు ఉన్న ఇన్స్పెక్టర్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఏసీపీగా ఆయన పదవి. ఇప్పుడు సిసిఎస్లో ఉన్నాడు ఇక్కడ. ఆయన ఫస్ట్ అక్కడ లోకల్ సిఐ అయినా. తర్వాత ఆలియా ఇన్స్పెక్టర్ ధనుంజయ్ ఉంటాడు. ఆయన కూడా టెక్నికల్గా బాగా సౌండ్ ఉన్న వ్యక్తి. ఇన్వెస్టిగేషన్లో చాలా తరువుగా మాకు సాయం చేసినారు, ఆయన ఉన్నాడు. తర్వాత రమేష్ బాబు అని చెప్పేసి ఇతను రూరల్ సిఐ. అంతా మా టీమే. ఇది సార్ మాకు హెడ్ రంగనాథ్ సారు. అయినప్పటికి కూడా టీం కింద మాకు ఎప్పుడప్పుడు వాళ్ళు గైడ్ చేసేవాళ్ళు. స్టీఫెన్ రవీంద్ర సార్ కూడా దీన్ని చాలా అద్భుతంగా ప్రతి వారం మాకు అడిగేవాడు, సిటీ ఫైల్ తీసుకొని రా అని చెప్పేవాడు. ఏమేమి చేసావు ఈ కేసులో అని రివ్యూ చేసేవారు. సీనియర్ పోలీస్ ఆఫీసర్గా కాకుండా కూడా మాకు చాలా డెప్త్గా ఒక ఐజీ స్థాయిలో ఉండి అంత డెప్త్గా ఇన్వాల్వ్ అయ్యింది సార్ స్టీఫెన్ రవీంద్ర సారు. తర్వాత రంగనాథ్ సార్ కూడా ప్రతి 2 రోజులకు ఒకసారి ఈ కేసులో ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది, ఇట్లా కాదు ఇట్లా అని మాకు గైడ్ చేయడం జరిగింది. తర్వాత అక్కడున్న సుధీర్ ఎస్ఐ ఉన్నాడు. తర్వాత అక్కడ మాకు పాషా సిఐ గారు, తర్వాత శివ అని ఇంకా సిఐ గారు ఉన్నారు, ఆయన కూడా. తర్వాత అక్కడ మళ్ళీ ఇంకా లోకల్లో రాజశేఖర్ రెడ్డి అని ఒక ఎస్ఐ ఉన్నాడు. రాజశేఖర్ రెడ్డి అప్పుడు 1 టౌన్లో రూరల్ ఎస్ఐ, ఆయన మీరు నల్గొండ రూరల్ ఎస్ఐ ఉన్నాడు. అతను కొద్దిగా టెక్నికల్గా పట్టు ఉన్నది. ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి సపోర్టింగ్గా ఉండకపోతే మేము చెప్పింది వాళ్ళు వెంటనే తీసుకురావాలి. ఆ సాక్ష్యాలు అక్కడ జరిగినాయి. సీసీటీవీ ఫుటేజ్ల కలెక్షన్ ఉంటుంది. తర్వాత ఇంకా రకరకాలైనటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసేది ఉంటుంది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసేది ఉంటుంది, ఇంకా సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసేది ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటాం ముందు. ఒక నేరం జరిగినప్పుడు మనం ఎట్లా ఇన్వెస్టిగేషన్ అనేది ఒకటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్కి లీడర్గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటాడు. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి కాకుండా కోర్ట్ కానిస్టేబుల్స్ ఎవరు ఉన్నారు? వాళ్ళు కూడా మాకు అక్కడ ఉన్నటువంటి మధు అని ఉంటాడు, ఏఎస్ఐ మా దగ్గర 1 టౌన్ దగ్గర ఉన్న అతన్ని ఈ కేసు గురించే మా ఆఫీస్కి తీసుకోవడం జరిగింది.
లక్ష్మణ్ అని మా రైటర్ ఉన్నాడు, అతను కోర్ట్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు, మనకి బాగా పనిచేసినారు. తర్వాత కూడా ఇప్పుడు రాజశేఖర్ రాజు అనే డిఎస్పి, తర్వాత పవార్ సారు, వీళ్ళు కూడా తర్వాత ఫాలోఅప్ చేసిండ్రు. మేము పెట్టిన ఛార్జ్షీట్ని వీళ్ళు అంటే ఎప్పుడో కేసునైనా సరే ఈ కేసును అందరూ ఓన్ చేసుకున్నారు, అందరి పాత్ర ఉన్నది, అందరూ ఓన్ చేసుకోబట్టి సక్సెస్ అయ్యారు. సరే కేసు సక్సెస్ అయ్యారు, క్యాపిటల్ పనిష్మెంట్ వచ్చింది. ఫస్ట్ మంచి పనిష్మెంట్ రాగానే మీకు ఏమనిపించిందండి? అంటే ఒక మేము అక్కడ ఉన్నప్పుడు నేరం జరిగింది, దీని మీద ఎట్లయినా మేము కన్విక్షన్ తీసుకోవాలా, శిక్ష పెట్టి సమాజానికి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలా అనే ఉద్దేశంతో చాలా కష్టపడటం జరిగింది. వాళ్ళ మీద పీడీ యాక్ట్ ఉట్టిగా జనరల్గా ఇట్లాంటివి అయినప్పుడు ఉట్టి కేసు పెడతారు, పీడీ యాక్ట్ అనేది పెట్టరు, ఇది ఎందుకంటే ఒక కుటుంబానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి. అయినప్పుడు కూడా దీన్ని మనం ఒక సామాజిక కోణంలో ఇది ఒక దాన్ని ఎనాలిసిస్ చేసి పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. చాలా సీరియస్గా మేము దీన్ని నేరాన్ని తీసుకోవడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ చేసినాం. చాలా తీర్పు వచ్చిందనగా చాలా మాకు మేము పడ్డ కష్టానికి ఇది ఒక ప్రతిఫలం అనేది కూడా మేము బాగా ఆనందపడ్డాము, మేము కూడా ఒక రకంగా గర్వపడ్డాం. మేము ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చినాం, అనేక రకాల సంఘటనలు చూసినాం, చాలా సంతోషపడ్డాం. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత విక్టిమ్స్ ఫ్యామిలీ మీకు ఏమన్నారండి? వాళ్ళు మాకు ఫస్ట్ రాగానే బాలస్వామి ఫోన్ చేయడం జరిగింది, సార్ చాలా అద్భుతంగా మీరు ఇన్వెస్టిగేషన్ చేశారు, చాలా మీ మీద నిలబెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మీరు తూచా తప్పకుండా దాన్ని పాటించారు, మా నమ్మకాన్ని వమ్ము చేయలేదు, మేము కృతజ్ఞతలే ఉంటాం మేము అని కూడా. వేరే వాళ్ళైతే ఇంత ఎఫెక్ట్ అంటే ఒక బాండింగ్ ఒక ఇదైపోయింది వాళ్ళకి, మాకు విక్టిమ్స్కు మాకు. ఆ విధంగా కుటుంబం కాదు, బాండింగ్ అంటే వాళ్ళు బాధితులు, మేము పోలీసులు, బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. ఆ విధంగా వాళ్ళకి మాకు ఆ రిలేషన్ ఉన్నది. అమృత కూడా ఫోన్ చేసింది, సార్ మేము ఇంత మంచి పనిష్మెంట్ వస్తుందని మేము ఊహించిందే, అయినప్పటికి కూడా మీరు చేపట్టే ఆ పనిష్మెంట్ వచ్చింది, పక్కా సాక్ష్యాలు మీరు కోర్టులో ప్రవేశపెట్టారు, ఛార్జ్షీట్ గట్టిగా వేశారు, అన్నీ చేపట్టే మీ ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి లేఖనాలు లేకుండా ఉండబట్టి కన్విక్షన్ వచ్చింది అని కూడా ఆమె కూడా ఫోన్ చేయడం జరిగింది. సరే కేసు అంతా అయిపోయింది కదా, అమృత మీకు మాట్లాడారు, ఒక స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు అమృత నెక్స్ట్ స్టెప్ ఏముండబోతుందండి? వ్యక్తిగత విషయం ఆమెది, ఆమె కూడా మేజరు. ఇప్పుడు ఆమె అత్తగారి ఇంట్లో ఉందా, అమ్మగారి ఇంట్లో ఉందా? ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంది, అక్కడ లేదు ఇక్కడ లేదు, హైదరాబాద్ ఉంది, మరి నిర్ణయం తీసుకుంటుందో. అంటే కొంతమంది ఆమె మీద మరి దాడి జరిగే ప్రయత్నం ఉంది అని రూమర్ వస్తుంది, ఒకవేళ అటువంటి జరగకుండా ఏమైనా మళ్ళీ ప్రికాషన్ తీసుకుంటున్నారా పోలీసు? తప్పకుండా పోలీస్ శాఖ నుంచి వాళ్ళకి గన్మెన్లు ఇవ్వడం జరిగింది, వాళ్ళకి ఎప్పుడు పోలీస్ శాఖ అండగా ఉంటుంది. వాళ్ళకు కూడా మేము చెప్పాము, మీకు ఏది అనుమానం ఉన్నా కూడా మీరు వచ్చి మాకు తెలియజేయండి, ఏదైనా ఉంటే కూడా మీకు ఎప్పుడు పోలీస్ శాఖ అండగా ఉంటుందని కూడా మేము చెప్పడం జరిగింది. ప్రణయ్ కేసు తర్వాత మీరు ఎక్కడికి వచ్చారు? ప్రణయ్ కేసు తర్వాత మళ్ళీ ఏసీపీ పరకాల్లో వెళ్ళాము, మళ్ళీ వరంగల్ తిరిగి మళ్ళీ వరంగల్లే ఉంటుంది మా ప్రయాణం, మళ్ళీ వరంగల్ వెళ్ళటం జరిగింది. ఏసీపీ ఛార్జ్ తీసుకోకముందు మీరు వరంగల్లోనే పనిచేస్తున్న సమయంలో ఒక మంచి గ్యాంగ్ని పట్టుకోవడం, కిలోల కొద్ది బంగారం రికవర్ అయింది, ఆ కేసు గురించి చెప్పండి. నేను గూడూరు సిఐ ఉండేది, గూడూరు సిఐ ఉన్నప్పుడు ఆంధ్ర బ్యాంకు ఉండేది గూడూరు మీద. ఆంధ్ర బ్యాంకులో షానవాజ్ సార్ కాసిం గారు మాకు ఎస్పీగా ఉన్నారు అప్పుడు. రాత్రిపూట తలుపులు పలగొట్టి ఆంధ్ర బ్యాంక్కి చెస్ట్ కూడా పలగొట్టి దాదాపు ఒక 6 కేజీల బంగారం తీసుకోవడం వెళ్ళింది, భూపాల్ మధ్యప్రదేశ్ గ్యాంగ్ వాళ్ళు కూడా. దాని మీద కూడా మేము అసలు ఎట్లా జరిగింది చాలా అది అసలు మాకు అర్థం కానీ ఎవరు చేశారనేది తెలియదు, అసలు కొద్ది క్లూడ్స్ కూడా లేదు. దాని మీద చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. పెడితే లాస్ట్కి మాకు ఒక క్లూ దొరికింది, ఆ క్లూని దాన్ని మేము గుంజినప్పుడు మొత్తం కూడా బయటికి రావడం జరిగింది. దాదాపుగా అక్కడ వెళ్ళి దాంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మా ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యి టీమ్స్ చేసినప్పుడే ఇది పనులనే అవుతాయి. ఎప్పుడైతే ఎస్పీ గారి లెవెల్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తారో అప్పుడే క్రైమ్స్ కూడా తొందరగా డిటెక్ట్ అవుతాయి. అందరినీ సమానం ఒక ఐఓ తోటి ఒక సిఐ తోటి ఏది కాదు, ఎందుకంటే బయట రాష్ట్రాలకు పోవాల్సి ఉంటుంది. తర్వాత సేమ్ ఇదే అఫెన్స్ ఇంకొక అఫెన్స్ మేము చూసింది ఎస్ఐ కేశంలో ఉన్నప్పుడు అక్కడ గుడిలో పంచలోహ విగ్రహాలు దొంగతనం చేయడం జరిగింది. అది చాలా ప్రజలకు ఇదైంది, చాలా కష్టపడ్డాం దాంట్లో. వాళ్ళని కూడా తీసుకొని అక్కడికి చాలా దూరంలో వాళ్ళు ఎక్కడో రాయలసీమలో ఉంటే అఫెండర్స్ పట్టుకొని చాలా ఒక మంచి ఊరేగింపుగా తీసుకొని ఆ ఊరిలో మళ్ళీ ప్రతిష్ఠించడం జరిగింది. తర్వాత మామ్నూరు సిఐగా ఉన్నప్పుడు కూడా
ఏపీఎస్పీ క్వార్టర్స్లో 4th బెటాలియన్ ఏపీఎస్పీ ఉండే అప్పుడు దాంట్లో ఈ అఫెన్స్ జరిగినప్పుడు దొంగలు చెడ్డీ గ్యాంగ్ అది ఫస్ట్ మన దగ్గర చెడ్డీ గ్యాంగ్ అది ఫస్ట్ అదే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపుగా ఒక 2 కేజీల బంగారం చేయటం. తర్వాత మన ఒక్క కేసులే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తము 43 కేసులు ఉన్నాయి. వాళ్ళు 43 కేసులు కూడా మేము ఛేదించడం జరిగింది. ఓకే, పరకాల డిఎస్పీగా ఏముందండి ఛాలెంజ్? పరకాల వెళ్ళినప్పుడు మెయిన్గా కోవిడ్ ఉంది. అక్కడ కోవిడ్లో చాలా ప్రాబ్లం ఉండే. అది కొద్దిగా పరకాల అంటే ఒక ప్రత్యేకమైన ప్రాంతం. అది వరంగల్ అయినప్పుడు కూడా కొద్దిగా ప్రజలంతా చైతన్యవంతమైన ప్రజలు ఉన్నప్పటికి కూడా ఎడ్యుకేషన్ పరంగానే ఇది కొద్దిగా అక్కడ బ్యాక్ ఇదే ఉంటుంది. ఎవరికైనా కోవిడ్ వస్తే ఆ కోవిడ్ వచ్చినగా ఒక వాళ్ళ దగ్గరికి పేషెంట్ దగ్గరికి ఎవరు పోకపోవటం, వాళ్ళని చూసుకోకపోవడం ఇవన్నీ జరుగుతున్నది గమనించినాం. వెంటనే మా సొంతంగా ఫ్రెండ్స్ని అడిగి ఒక వెహికల్స్ 2 వెహికల్స్ పెట్టాం. వెంకటలక్ష్మి మేడం ఉంటుంది మాకు అప్పుడు డీసీపీగా ఉండే, మేడం పిలిచి ఓపెనింగ్ చేయించి ఎవరికైనా వస్తే ఫోన్ చేయాలి, ఆ వెహికల్స్ పోయి వాళ్ళ ఇంటికి కోవిడ్ వచ్చిన వాళ్ళు తీసుకురావాలి, హాస్పిటల్కి తీసుకుపోవాలి, వాళ్ళకి కావాల్సిన మందులు ఇప్పించి మళ్ళీ వాళ్ళ ఇంటిలో దింపాలి. దాదాపుగా మనకి నెలంతా 1 సంవత్సరం అంతా కోవిడ్లోనే. మాకు కూడా 2 సార్లు కోవిడ్ వచ్చినాయి. అయ్యో, ఇంట్లో కూడా 2 సార్లు కోవిడ్ వచ్చింది. తర్వాత మేము కూడా రికవరీ కావడం జరిగింది. అంటే ఎప్పటికీ ప్రజల్లోనే ఇటుకబట్టి వ్యాపారస్తులు ఉంటారు అస్సాం వాళ్ళకి మేమే వెహికల్స్ పెట్టి వాళ్ళని, తర్వాత ట్రైన్స్ పెట్టినప్పుడు ఆ ట్రైన్స్లో గవర్నమెంట్ ఫ్రీనే పెట్టింది అప్పుడు ట్రైన్స్, మళ్ళీ వాళ్ళకి ఆ ట్రైన్స్లో ఎక్కియడం, వాళ్ళకి భోజనం ఇటుకబట్టి వ్యాపారస్తులకి మొత్తం మేమే రైస్ మిల్స్ రిక్వెస్ట్ చేసి మిర్యాలగూడ నుంచి కూడా నేను అక్కడ పనిచేసిన పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఒక లారీ రైస్ తెప్పించి మొత్తం ఇటుకబట్టిలో పనిచేసే లేబర్కి, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన లేబర్కి భోజనాలు, ఎందుకంటే పని బంద్ చేసిన వాళ్ళకి తిండి ఉండదు. అక్కడ కొన్ని డైరీ ఫార్మ్స్ కూడా ఉండే, దాంట్లో పనిచేసే లేబర్కి వాళ్ళందరికీ పెట్టడం జరిగింది. తర్వాత అక్కడ కూడా చాలా అప్పుడు హరితారాలు ఉండే, చాలా మొక్కలు కూడా తర్వాత సుధీర్ బాబు సారు ఉండి మొక్కలు కూడా చాలా సార్ తోటి మేము చేయించడం జరిగింది. చాలా ప్రోగ్రామ్స్ అక్కడ కూడా లైబ్రరీలు కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఏసీపీ కాజిపేటగా రావడం జరిగింది. పరకాల అయిపోయిన తర్వాత ఏసీపీ కాజిపేటగా 2 years. ఏసీపీ కాజిపేట అంటే వరంగల్ అక్కడ కూడా 9 పోలీస్ స్టేషన్లు ఉంటాయి. సబర్మన్ ప్రాంతం అది, అవుట్స్కట్స్ మొత్తం ఎక్కువ ల్యాండ్కి సంబంధించినటువంటి ఉంటాయి. మళ్ళీ అప్పుడు కూడా మాకు ఫస్ట్ కమిషనర్ రవీందర్ సార్ ఉండే, ల్యాండ్ వాటి మీద గట్టినే సార్ కూడా పనిచేసినాడు. తర్వాత రవీందర్ సార్ తర్వాత మళ్ళీ తరుణ్ జోష్ సార్ వచ్చినారు. తరుణ్ జోష్ సార్ తర్వాత వారు కూడా చాలా గట్టిగానే ల్యాండ్ దాని మీద పనిచేస్తారు. తర్వాత రంగనాథ్ సార్ వచ్చారు. రంగనాథ్ సార్ వచ్చినా కూడా చాలా గట్టిగా పనిచేస్తారు, ఎందుకంటే ల్యాండ్ గ్రాబింగ్ ఎక్కువ ఉంటుంది అవుట్స్కట్స్లో, దాని మీదనే చేయడం. రంగనాథ్ గారితో మీరు 3 పోస్టులు. ఒకటి ఎస్ఐగా 2004లో ఎస్ఐ నర్సంపేట సార్ ఎస్ఐ డిఎస్పీ, తర్వాత ఇక్కడ 18లో మిర్యాలగూడ డిఎస్పీ, తర్వాత వరంగల్ కమిషనర్. మళ్ళీ హైదరాబాద్లోకి వచ్చినాక మళ్ళీ సారు, నేను ఇక్కడికి వచ్చినాక మళ్ళీ సార్ ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, మరి తర్వాత పరకాల తర్వాత కాజీపేట తర్వాత ఎక్కడికి వచ్చారు? కాజీపేట తర్వాత మాదాపూర్. అక్కడ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ఎలక్షన్ కోడ్లో సైబరాబాద్ కమిషనరేట్లో. సార్ ఇక్కడ మీకు రూరల్ పోలీసుల నుంచి మీరు అర్బన్లోకి వచ్చారు, ఏమైనా ఇబ్బంది వచ్చిందా? ఇక్కడ చాలా తేడా ఉంది. అక్కడ మా ప్రయాణం అంతా పేద ప్రజలతోటి ప్రయాణం, బాధితులతోటి ప్రయాణం. అక్కడ మనకు ఏదైనా సాయం చేసుకోవడానికి చాలా ఆపర్చునిటీ ఉంది, పేరు తెచ్చుకోవడానికి కూడా ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని బందోబస్తులే. మాదాపూర్ ఏరియాలో చాలా మీకు తెలియదు అంతా సెన్సిటివ్ 3 పోలీస్ స్టేషన్లు ఉంటాయి, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, అన్ని విఐపి బందోబస్తులే. అక్కడ లేచిన కానించి విఐపి బందోబస్తులే. ల్యాండ్ కేసులు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు స్టీఫెన్ రవీంద్ర సార్ మాకు 2వ సారి ఎస్పీగా పనిచేసినాం కాబట్టి సార్ దగ్గర మాకు మా పని విధానం సార్కి తెలుసు కాబట్టి సార్ కూడా చాలా గైడ్ చేసేవాళ్ళు. కానీ ఒకటైతే ఇబ్బంది వస్తుందండి, అర్బన్లో మీరు రూరల్లో పనిచేసినప్పుడు మీ మాట చెల్లుబాటు అవుతుంది, మీరు ఒక ఫోన్ కొడితే వచ్చి పడతాయి. కానీ అర్బన్కి వచ్చాక చాలా కష్టపడాల్సి ఉంటుంది. మనం రూరల్లో పనిచేసినంత ఇక్కడ పనిచేయడానికి మనకి తక్కువ అవకాశాలు ఉంటాయి. అక్కడ అన్నీ మనకి పోలీసుని ప్రేమిస్తారు, పోలీస్కి సాయం చేస్తారు, ఏదైనా మంచి చేస్తే ప్రజలు మంచి సహకరిస్తారు. రూరల్లో చెడు చేస్తే కూడా ఆ విధంగా, ఇక్కడ మంచి చేసినా చెడు చేసినా పోలీసుని పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ. అందుకోసమే రూరల్
ఏరియాలో ఎక్కువ మేము ఇష్టపడతా ఉంటాం. మాదాపూర్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? మాదాపూర్ తర్వాత మళ్ళీ నేను విజిలెన్స్లోకి వచ్చినాను. విజిలెన్స్లో జిహెచ్ఎంసీ విజిలెన్స్లోకి రావడం జరిగింది. తర్వాత మీరు హైడ్రా కూడా వచ్చినట్లున్నారు. ఫస్ట్ అది ఈవిడిఎం, ఫస్ట్ హైడ్రా అనేది కొత్త ఆర్గనైజేషన్. అది ఇదే ఈవిడిఎం ఉండేది అప్పుడు. మాకు ప్రకాష్ రెడ్డి సారు ఎస్పీగా ఉండే ఈవిడిఎం ఇన్ఛార్జి. తర్వాత ఇదే ఈవిడిఎంని హైడ్రాగా మార్చినారు. హైడ్రాగా మార్చినప్పుడు మేము కూడా సారు హైడ్రా కమిషనర్గా రంగనాథ్ సార్ని వేయడం జరిగింది. తర్వాత హైడ్రాకు కూడా ప్రత్యేకమైన స్టాఫ్ని అలాట్ చేయడం జరిగింది గవర్నమెంట్. హైడ్రాలో మేము దాదాపుగా మీరు చూసింటారు మన ఎన్ కన్వెన్షన్లో కానీ, తర్వాత మనం చాలా వాటిలో కూడా మేము యాక్టివ్గా పాల్గొన్నాం. చాలా వరకు పనిచేయడం జరిగింది. గండిపేట ఏరియాలో కూడా చాలా పెద్ద పెద్ద వాటిని కూడా పనిచేయడం జరిగింది సార్ ఆధ్వర్యంలో. రంగనాథ్ గారి దగ్గర మరొకసారి వచ్చారు, మళ్ళీ ఒకసారి పనిచేసే అవకాశం దొరికింది. తర్వాత మళ్ళీ హైడ్రాకి స్టాఫ్ అలాట్ అయిన తర్వాత మళ్ళీ మేము జిహెచ్ఎంసీలో రిమైనింగ్గా మిగిలిపోవడం జరిగింది. జిహెచ్ఎంసీలో ఏం వర్క్ ఉంటుందండి? జిహెచ్ఎంసీలో ఎక్కువ మాది విజిలెన్స్. అంటే కమిషనర్ గారు మాకు కొన్ని సపరేట్, ఇప్పుడు మాకు ఇంజనీరింగ్ వర్క్స్ ఇచ్చారు సార్. ఇంజనీరింగ్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, క్వాలిటీగా ఉన్నాయా, లేకపోతే అక్కడ ఏదైనా అసలు కొన్ని జరగని పనులు కూడా ఉండవచ్చే అవకాశం ఉంది. వాటి మీద కూడా దాదాపు 650 వరకు అక్కడ తీసిన. జిహెచ్ఎంసీలో కూడా మేము వచ్చినప్పుడు ఒక ట్యాక్స్ సంబంధించినటువంటి తీసుకురావడం జరిగింది. వాళ్ళని కూడా కేసు పెట్టి జైలు పంపడం జరిగింది. జిహెచ్ఎంసీలో కూడా ఏంటంటే దాని ట్యాక్స్ అంటే ఇప్పుడు సార్ విజిలెన్స్లో మీరు కేసు పెట్టారనుకోండి, ట్యాక్స్ మీరు చెప్పింది అది ఎవరికి లోకల్ పోలీస్కి ఇస్తారా, సిసిఎస్కి ఇస్తారా? మేము ఈ కేసు మాత్రం సిసిఎస్కే ఇవ్వడం జరిగింది. పెద్ద కేసులన్నీ సిసిఎస్కే ఇస్తాము. చిన్నవి ఉంటే వాటిని మన లోకల్ పోలీస్ స్టేషన్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్యాక్స్ సంబంధించింది సిసిఎస్లోనే అయింది కేసు. ఇంకా ఎంతకాలం ఉందండి సర్వీస్? నాకు ఇంకా 4.5 years ఉన్నది సార్. సార్ మీ టోటల్ సర్వీస్ తీసుకుంటే గూడూరు దగ్గర బంగారం పట్టుకున్నారు, తర్వాత కొన్ని ఏరియాలో మెడికల్ క్యాంపులు, కొన్ని ఏరియాలో లైబ్రరీలు, అంటే పోలీసింగ్తో పాటు సోషల్ అవేర్నెస్లో కూడా మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు. సోషల్ సర్వీస్ చేయడం అంతా కూడా మంచి కాన్సెప్టే. ఇటు మిరియాల కూడా వచ్చేసరికి మీకు మీ టోటల్ మీ సర్వీస్నే మార్చి పట్టేసింది కేసు ఇది. ఓకే, ఇంకో 4 years సర్వీస్లో మీ గోల్ ఏముందండి? అంటే దగ్గర అవ్వాలి అదొకటి, కాంతో పాటు ఇంకా ఏం చేయొచ్చు? ప్రజలకి పోలీసుల మీద గౌరవం పెరగాలన్న నమ్మకం రావాలన్నా ఏం చేయాలి? జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది డిసిప్లిన్ డిపార్ట్మెంట్. డిసిప్లిన్ డిపార్ట్మెంట్లో మేము ఎక్కడైతే పని చేస్తామో మా ఆఫీసర్స్ మాకు పనులు చెప్తూ ఉంటారు. ఆ పనులని వాళ్ళకి చెడ్డ పేరు తెచ్చే విధంగా కాకుండా వాళ్ళకి మంచి పేరు తెచ్చే విధంగా దాన్ని క్లారిటీగా నిష్పక్షపాతంగా వాళ్ళు అప్పచెప్పిన పనులు చేసి ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా మా పైన అధికారులు కూడా మంచి పేరు. ఏంటి? ఇంకా మంచి కన్వర్షన్ తీసుకొచ్చే కేసులు చేయాలన్నా, లేదు పెండింగ్స్ ఉన్న కేసులను తగ్గించాలన్నా, లేదు ప్రజలకు ఇంకా దగ్గర అవ్వడానికి సోషల్గా క్యాంపులు పెట్టాలన్నా? ఇప్పుడు ప్రత్యేకంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో మేము ఇంకా 4.5 years పనిచేయడం జరుగుతుంది. ఈ తర్వాత అయిపోయిన తర్వాత కూడా లా చేద్దామని కూడా ఉంది. ఇప్పుడు ఫైనల్ ఇయర్ నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్ చేస్తా ఉన్నా. ఎందుకు లా? ఎందుకంటే ఎవరైతే బాధితులు ఉన్నారు, ఇప్పుడు మీరు చూశారు విక్టిమ్స్ మిర్యాలగూడ కేసులో కానీ, చాలా కేసులలో 498 కేసులో కానీ, తర్వాత చాలామంది పేదవాళ్ళు కోర్టుకు పోలేని పరిస్థితులు కూడా ఇప్పుడు ఉన్నారు. వాళ్ళ వరకు ఇప్పుడు ఆర్థికంగా మేము మంచిగా ఉన్నాం. మా మిస్సెస్ ఇప్పుడు ఆమె ఈగా పంచాయతీరాజ్లో చేస్తుంది. మా పాప సూపర్ స్పెషాలిటీ అయిపోయింది ఆప్థమాలజీలో, ఆమె కూడా డాక్టర్గా జాబ్ చేస్తూ ఉంది. మా అల్లుడు కూడా ఫార్మాల్ చెస్ట్ ప్రమోషన్ కూడా వచ్చిందా? అల్లుడు అదే అడిషనల్ తర్వాత అల్లుడు కూడా ప్రమోషన్ వచ్చింది. పాప ఒకతే పాప మాకు. ఆ రోజుల్లో ఇద్దరం కూడా ప్రభుత్వ ఉద్యోగం. పిల్లలు ఎక్కువైతే మళ్ళీ స్వార్థం పెరుగుతుంది. ప్రొఫెషనల్ లో ప్రమోషన్ వచ్చింది, పర్సనల్ లైఫ్ లో ప్రమోషన్ వచ్చింది. పిల్లలు ఎక్కువైతే స్వార్థం పెరుగుతుందని కూడా ఒక పాపతోనే ఆపేసింది. మా ఇంట్లో మా మదర్ వాళ్ళు కూడా. అంటే ఇంకో ప్రమోషన్ ఉంది మీకు? ఇంకా ఉన్నది, తాత ప్రమోషన్ ఉంది. ఇక్కడ వాళ్ళు డాక్టర్లు కాబట్టి లేట్ అవుతుంది. ఇంజనీర్లు అయితే ఇప్పటి వరకు తాతను కూడా అదే వాళ్ళం. కనపట్లేదు కదా మీరు? అంటే మనం పని విధానంలో ఆ విధంగా ఉండవచ్చు కానీ ఏజ్ ఉన్నది. సార్ ప్రొఫెషనల్లో అంతా చెప్పుకొచ్చారు. పర్సనల్ లైఫ్లో తీసుకుంటే మీరు లైబ్రరీలు పెట్టడం, మెడికల్ క్యాంపులు పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇందులో ఎంజాయ్మెంట్ ఉందా, అందులో ఎంజాయ్మెంట్ ఉందా? అంటే పోలీస్ శాఖ పరంగా ఒక అవకాశం ఉంది ప్రజలకు మరింత సేవ చేసుకునేటువంటి. మిగతా నేను బీఈడీ చేశాను, అదే టీచరు పని చేయాలి. బీఈడీ అయిపోయింది నాకు. ఫస్ట్ నా ఉద్దేశం లైఫ్లో స్థిరపడాలని టీచర్కే పోదాం అనుకున్నాం.
పోలీసు రావాలనే ఉద్దేశం అసలు ఎట్టి పరిస్థితులు ఆ ఊహ కూడా అనుకోలేదు. అది పడ్డది, వెళ్ళిపోయాం, దాంట్లో ఉండిపోయినాం. కాబట్టి టీచర్గా వెళ్ళిపోయేదానికి టీచర్గా మనం పిల్లల్ని, మంచి విద్యార్థుల్ని, భావి భారత నిర్మాతల్ని, ఏ దేశ భవిష్యత్తు అయినా కూడా 4వ తరగతి మధ్యలోనే అది నిర్దేశించబడుతుంది. అట్లాంటి వాళ్ళని తయారు చేయాలనే ఉద్దేశం మాకు అప్పుడు ఉండే. నేను చదువుకున్నది కూడా మా ప్రాంతం, అది ఖమ్మం గుట్లబయారు, మా ఊరు చాలా చైతన్యవంతమైన ప్రాంతం. ఆ ప్రాంతంలో, ఆ కుటుంబంలో నేను పెరిగిన కాబట్టి నాకు ఒక సామాజిక దృక్పథం అనేది ఉన్నది. విక్టిమ్స్కి న్యాయం చేయాలని ఉన్నది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా ఒత్తిళ్ళు వస్తూ ఉంటాయి. రకరకాల కేసులు మేము రోజువారీగా పోలీస్ స్టేషన్లో చాలా ఉంటాయి. బలవంతుడు ఇంకా కొంతమంది చేస్తాడు, బలహీనుడు ఆ విధంగానే ఉంటాడు. మా సాధ్యమైనంత వరకు చేస్తామంటే మనం 10 మందికి మంచి చేస్తే భగవంతుడు కూడా మనకి మంచి చేస్తాడనే ఉద్దేశంతోనే ముందుకు పోతా ఉన్నాం. తర్వాత ఈ పోలీస్ దాంట్లో మీరు అన్నారు సామాజిక కార్యక్రమాలకు అవకాశం ఉన్నది. అదే టీచర్గా ఉంటే మనం పాఠాలు, మన మాట బయట సంబంధాలు అనేవి ప్రజా సంబంధాలు ఉండవు. దీంట్లో రకరకాల వ్యక్తులు వస్తారు. మీకు తెలుసు, పోలీసులు అంటే బలవంతుడి మీద బలహీనంగా పనిచేస్తారు, బలహీనుడి మీద బలవంతంగా పనిచేస్తారు అనేది నానుడు ఉంది. అటువంటిది మేము పబ్లిక్ అంటే మేము ప్రజా లైఫ్లోంచే వచ్చినాం. అంటే పోలీసు కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబాల నుంచి వచ్చినాం. దాంతో పోలీసులకి వ్యతిరేకంగానే ఉంటుంది జనరల్గా. అంటే అవగాహన రాహిత్యం వల్లను ఇప్పుడు కొద్దిగా వాళ్ళు కూడా మారుతూ ఉన్నారు. కాబట్టి మేము పోలీస్ పరంగా ఈ విధంగా ఉంటే ఇంకా మనకి చెడ్డ పేరే వస్తుంది జనంలో. పోలీస్కి చెడ్డ పేరే జనంలో వస్తుంది కాబట్టి మనం వ్యక్తిగతంగా చెడ్డ పేరు ఏం తెచ్చుకోవాలి. దాంట్లో ఉండి కూడా సామాజిక కార్యక్రమాలు, తర్వాత ప్రజలకి మంచి చేస్తే మనకు కూడా రిప్యుటేషన్ ఉంటుంది ప్రజల్లో. అధికారులు మంచిగా చెప్పుకుంటూ ఉంటారు, ప్రజలు మంచిగా చెప్పుకుంటారు, మన తల్లిదండ్రులు వాళ్ళు కూడా గర్విస్తూ ఉంటారు మనం చేసే పని. మన కుటుంబాలు ఉంటాయి. మీరు చాలామందిని ఆఫీసర్లు చూస్తూ ఉన్నారు. చాలామంది కూడా చిన్న ఎంతో వాళ్ళకి అన్ని రకాలు ఉన్నా కూడా ఇంకా డబ్బులు కావాలన్న ఆశతోటి విక్టిమ్స్కి అన్యాయం చేస్తూ ఉంటారు. ఆ ఉద్దేశం మాకు ఎప్పుడు కూడా లేదు. ఆ నేపథ్యం నుంచి మంచి కుటుంబం నుంచి, ఒక అభ్యుదయ కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి సామాజిక నేపథ్యాలన్నీ కూడా మాకు తెలుసు కాబట్టి మేము ప్రజలకి మంచి పని చేయాలి, పేరు తెచ్చుకోవాలని పని చేస్తూ ఉన్నాం. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అలాగే పోలీసు శాఖ అనేది దేవుడిచ్చిన వరం. మీకు చాలా శాఖలు ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, లేదా రైల్వే ఉంటుంది, ఇంకొక చాలా ఉంటాయి. చాలా శాఖల్లో మనకి ఈ విధంగా ప్రజలతో మిళితమైన శాఖ ఒక్కటే పోలీస్ శాఖ. నువ్వు ఇన్స్టెంట్ న్యాయం చేయొచ్చు. ఇంకొక ఏదైనా వచ్చినప్పుడు నువ్వు ఇద్దరు కొట్టుకొని వస్తారు, తప్పైనా అక్కడనే మనం 2 వీకితే వాడు కూడా సాటిస్ఫాక్షన్ అవుతాడు. కేసు పెట్టుకోవారా 200 ఫైన్ కట్టుకో అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళకి. మనం ప్రజలకి న్యాయం ఇమ్మీడియట్గా చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా అదే కోరుతూ ఉంటారు. మేము చాలామంది చూసాం, ఈవెన్ జడ్జెస్ కూడా మాకు ఫోన్ చేసి వాడు చిట్టి మేము పెట్టను ఇస్తలేరు అంటే మనం వాడిని బెదిరించి చిట్టీలు కూడా ఇప్పించడం జరిగింది. అంటే వాళ్ళు కూడా చేయొచ్చు, జడ్జీలు కూడా గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారు. కానీ వాళ్ళకి ఇన్స్టెంట్ న్యాయం చేసే పరిస్థితి కూడా మాకున్నది. ఎవరికైనా ప్రజలకి, విక్టిమ్స్కి మనం చేతనైనంత వరకు సహాయం చేసే పరిస్థితి ఒక పోలీసులోనే ఉన్నది. నేను పోలీసులో ఉద్యోగం అంటే దేవుడు మనకి ఇచ్చినట్టు వరం కిందనే మేము భావిస్తాం. అంటే ఈ డిపార్ట్మెంట్ రమ్మంటారు అందరికీ? తప్పకుండా రావాలి, ప్రజలు రావాలి, వాళ్ళ చేతిలో ఉన్నంత వరకు సాయం చేయాలి. అదేవిధంగా విక్టిమ్కి న్యాయం చేయాలి. మనం అనుకుంటాము చాలామంది మా పోలీస్ ఆఫీసర్లు కూడా మేము సీనియర్స్ని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళ కుటుంబాల పరంగా. అంటే అప్పుడు వాళ్ళు సరిగా చేయక ఆ శాపాలు తగిలి చాలా ఇబ్బందులు. అటువంటి చేయకుండా ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. మనం ఎట్లుంటుంది, సిగరెట్ తాగేటప్పుడు మంచిగా ఉంటుంది, గంజాయి తాగేటప్పుడు మంచిగా ఉంటుంది. అది ఇంకో తర్వాత అది ఏమైతే మన ఆరోగ్యాన్ని అట్లా ఇప్పుడు పని చేసేటప్పుడు కూడా డబ్బులు ఇస్తూ ఉంటే తీసుకోబుద్ధి అవుతుంది. తర్వాత ఇంకోటికి వాడికి మనం ఎందుకు వేరే వాళ్ళకి అన్యాయం ఎందుకు చేయాలనే ఆలోచన కూడా వీళ్ళకి ఉండాలి. ఇప్పుడున్న కొత్త బ్యాచ్ వాళ్ళు కానీ సీనియర్స్ చాలామంది గట్టిగా పనిచేశారు. దాదాపుగా 80% మంచి వాళ్ళే ఉంటారు డిపార్ట్మెంట్, 20% ఉంటారు. 20% వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. వాళ్ళ నెగిటివ్ అది కూడా ఉండొద్దు అంట మనం. అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి సాధ్యమైనంత వరకు నీకు అవకాశం ఉంది కాబట్టి పని చేయాలి. మీ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో పోటీపడి చదవాలి, చదివి డిపార్ట్మెంట్లోకి రావాలి, ప్రజలకి సేవ చేయాలి అనేది కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. ప్రణయ్ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారు, సాక్ష్యాలు ఎలా సహకరించారు, కోర్టు ముందు ఎలా ప్రొడ్యూస్ చేశారు, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటి,
ఇవన్నీ కూడా మన శ్రీనివాస్ గారు అడిగి తెలుసు సార్. ఈ కేసులో స్టార్టింగ్ నుంచి ఒకసారి మీరు అంతా కేసు అంతా రివీల్ చేశారు, కానీ ఎవిడెన్స్ ఎలా తీసుకొచ్చారు, ఆ లింక్ తెగిపోకుండా ఎలా మీరు ఛార్జ్షీట్ తీసుకొచ్చారు? ఎందుకంటే మీరు ఇచ్చిన ఛార్జ్షీట్ 1200 పేజీలు ఉంది, ఎవిడెన్స్ విట్నెస్లు తీసుకుంటే 60 పైగా కనిపిస్తున్నారు. ఒకరు చెప్పిన దానికి ఒకరు చెప్పిన దానికి ఎక్కడ కూడా డిఫరెన్స్ లేకుండా చెప్పబట్టి ఆ కేసు నిలబడింది. ఒక సాక్ష్యాలు విట్నెస్లు ఎక్కువ ఎన్నుకోండి కేసు వీకిపోతుంటుంది, కానీ ఇప్పుడున్న ఈ కేసులో మాత్రం ఎక్కడ అలాంటి డిస్టర్బెన్స్ లేదు. తర్వాత డిఫెన్స్ వాళ్ళు కూడా ఎక్కడ కూడా మర్డర్ని ఎక్కడ వాళ్ళు జరగలేదు అని చెప్పట్లేదు, వాళ్ళు కేవలం ఎస్సీ ఎస్టీ కేసు మాత్రమే దాని మీదే వెళ్ళారు వాళ్ళు. ఇందులో ఈ కేసులో కొంతమంది పాలరాజ్య వాళ్ళు ఎస్సీ కాదని కూడా ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. అందులో వాస్తవం ఎంత ఉంది, మీరు ఎలా ప్లాన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో తీసుకొచ్చారు? నేరం జరిగిన తర్వాత మేము ఛార్జ్షీట్ వేయడానికి 10 నెలలు టైం పట్టింది. దీంట్లో ఇది లెంతీ ఇన్వెస్టిగేషన్ చేసే కేసు ఇది. తర్వాత సెన్సేషనల్ కేసు. దీంట్లో ఎక్కడ కూడా కొద్దిగా లేకుండా దొరికినా కూడా నేరస్తులు తప్పించుకునే అవకాశం ఉంటుంది. దీని మీద మాకు చాలామంది ఆకునూరు మురళి సార్ లాంటి వాళ్ళు, తర్వాత సామాజికవేత్తలు, ఇతర వాళ్ళ నుంచి కూడా ఈ కేసులో ఏం జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏం చేస్తున్నారు అని సామాజిక వాళ్ళ బాధ్యతగా వాళ్ళు కూడా చాలామంది మా మీద వాచ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకొక రకంగా దీంట్లో ఉన్న ఎక్కిజుడు చాలా డబ్బులున్న వాళ్ళు, దీంట్లో మనీ వాళ్ళు కూడా ఏ విధంగా దీంట్లో కేసుల నుంచి తప్పించుకోవాలి, ఏ విధంగా లాక్నాస్ వెతకాలి అని చెప్పేసి చాలా వాళ్ళు కూడా ఒక రకంగా ప్రయత్నం చేస్తాం. ప్రతి దానికి కూడా హైకోర్టుకి వెళ్ళటం, దీన్ని డ్రాగన్ చేయడం 6 సంవత్సరాలు పట్టింది ట్రయల్ నడవడానికి. ప్రతి దాంట్లో వాళ్ళు దీన్ని లేట్ చేయటము, దాంట్లో లబ్ధి పొందాలని వాళ్ళు చేసి, ఇంకో పక్క విక్టిమ్స్ బాలస్వామి, అమృత వీళ్ళు ఇంకా ఈ కేసులో శిక్ష పడాలి, ఈ చనిపోయిన ప్రణయ్కి ఆత్మకి శాంతి కలగాలనేది వాళ్ళు ఒకటి. ఈ విధమైనటువంటి ఇంకా కొంతమంది ఏం జరుగుతుంది ఈ కేసులో అని కొంతమంది జనరల్ పబ్లిక్, ఈ విధంగా రకరకాలటువంటి సందర్భాలు దీంట్లో ఉన్నాయి, ఒత్తిళ్ళు ఉన్నాయి. దాని మీద మేము ఒక టీము ఫస్ట్ మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవడం జరిగింది. మాకు ఐజీ గారు స్టీఫెన్ రవీంద్ర సార్ దగ్గర మేము ఇంతకుముందు గతంలో నేను ఎస్పీగా పనిచేయడం జరిగింది వరంగల్లో. దాంతో సార్కి కూడా మా పని మీద నాకు తెలుసు, చాలా ఇష్టమైన ఆఫీసర్లో నేను ఒకని సార్కి. తర్వాత మా ఎస్పీ గారు రంగనాథ్ సార్ దగ్గర కూడా నేను గతంలో పనిచేయడం జరిగింది. సారు ఎస్పీ డిఎస్పీ మిర్యాలు కూడా డిఎస్పీ నర్సంపేట ఉన్నారు, సార్ దగ్గర నేను ఎస్ఐ నర్సంపేట ఉన్నాను, క్లోజ్గా పనిచేయడం జరిగింది. సారు విషయం కూడా తెలుసు. అదే వాళ్ళకు ఒక నమ్మకం అనేది ఉంది, వాడు చేస్తారులే ఈ కేసుని అని. ఆ విధంగా వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ మా మీద చెప్పడం జరిగింది, బాధ్యత ఉంచడం జరిగింది. ప్రతి విషయంలో కూడా వాళ్ళు మాకు ఐజీ గారు గైడ్ చేస్తూనే ఉన్నారు, దీన్ని గట్టిగా చేయాలి, శిక్ష పడాలి, గట్టిగా చేయాలి, శిక్ష పడాలి. ఇదే సార్ ఎప్పుడు చెప్పినా కూడా దీంట్లో మనం వైఫల్యం చెందవద్దు. రంగనాథ్ సార్ కూడా ప్రతిసారి వాళ్ళు చెప్తున్నారు సరే, మీరేం చేసుకొచ్చారు? మేము వాళ్ళ తర్వాత దాన్ని ముందుకు కొనసాగిస్తాను. తర్వాత రంగనాథ్ సార్ కూడా ప్రతిసారి కూడా దీంట్లో ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ పోతూ ఉన్నారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకున్న తర్వాత మనం ప్రతి కేసులో కూడా మనం ఫస్ట్ ఈ అమృత అక్కడ స్కూల్లో చదివిన దగ్గర నుంచి వాళ్ళకి పెళ్ళి అయ్యేదాకా ప్రతి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని కూడా మేము కలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాతనే అనేక సందర్భాల్లో అనేక రకాలుగా ఆయన ప్రయత్నం చేశాడు మారుతీరావు A1 అమ్మాయిని తీసుకొచ్చుకోవాలని. దాంట్లో అన్ని ప్రయత్నాలు కూడా విఫలమైనప్పుడు ఈయన ప్రణయ్ని ఎలిమినేట్ చేయాలని నిర్ణయించుకున్నాం. అక్కడ మోటివ్ స్టార్ట్ అయింది. ఈ కేసులో ప్రతి ఒక్క దాంట్లో కూడా మోటివ్ అనేది ఇంపార్టెంట్. ఆ మోటివ్ ఎందుకు ఏర్పడ్డది అనేది మీకు అర్థమైంది. అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఈ మారుతీరావు అభిష్టానికి వ్యతిరేకంగా అమ్మాయి నిర్ణయం తీసుకోవడం వల్ల, ప్రయత్నం చేసినా కూడా అమ్మాయి రాకపోవడం వల్ల అతన్ని ఎట్లయినా చంపాలనేది, చంపితే ఇక దిక్కులేని పరిస్థితుల్లో అమృత నా దగ్గరికి వస్తుంది ఒక రాంగ్ కాన్సెప్ట్లో. తర్వాత సమాజంలో నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను తలకాయ ఎత్తుకొని తిరగగలుగుతాను, శబాష్ అనిపించుకోగలుగుతాను. మీరు చూసిండ్రు మారుతీరావుకి అనుకూలం కూడా కొన్ని సంఘాలు ఊరేగింపులు కూడా జరగడం జరిగింది. అంటే ఆయనకి దాన్ని ఖండించాల్సింది పోయి చాలామంది దాన్ని ఒక గర్వకారణంగా కూడా, అంటే ఒక ఉన్మాదం రకంగా మనం ఒక టెర్రరిస్టు ఏ విధంగా చేసినప్పుడు దాన్ని ఖండించాలి అందరు కూడా తప్పు అని. కానీ వాళ్ళు కూడా దీన్ని సపోర్ట్ చేయడం, ఆ విధంగా అతన్ని కూడా కొంత సపోర్ట్ చేయడం జరిగింది. దాంట్లో మోటివ్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫస్ట్ మోటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత కాన్స్పిరెన్సీ, కుట్ర. ఈ మోటివ్ తర్వాత ఇతను వీళ్ళతో కలిసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్
వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. తమ్ముడికి ఈ విషయం చెప్పడం జరిగింది. తమ్ముడు ఇతను కలిసి బిజినెస్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఆ ప్లాట్ కూడా అమ్ముదామని నిర్ణయించుకున్నారు అప్పుడు ప్లాట్ అమ్ముదామని. తర్వాత ఇతను కరీం అని A4 ఉన్నాడు. అతని ద్వారా ఇంతకుముందు అక్కడ లోకల్లో డిస్ప్యూట్స్ ఉండే అబ్దుల్ బారీ A5కును మారుతిరావుకి. ఆ డిస్ప్యూట్స్ మారుతిరావుని బెదిరించి కొట్టడం జరిగింది అబ్దుల్ బారీ. అతని మీద FIR కూడా అయింది. ఇతను ఇక్కడ రౌడీ షీటర్ కూడా. కాబట్టి ఈ అబ్దుల్ బారీ అప్పుడు ఈ విషయం చేసినప్పుడు కరీమే పంచాయతీ చేసినారు వాళ్ళు అక్కడ కోర్టులో. కాబట్టి మళ్ళీ కరీంని సంప్రదించి భారీ ద్వారా అస్గర్ ద్వారా ఇవన్నీ కూడా అంటే కుట్రలో తర్వాత శివ తర్వాత వాళ్ళ తమ్ముడు ఇక్కడ ఇంకొక డ్రైవర్ నజీమ్ అని వీళ్ళందరూ కూడా ఒక దగ్గర కూర్చొని ఒక కుట్ర ఏ విధంగా దీన్ని అమలు పరచాలనేది వాళ్ళందరూ కూడా కనుక్కోవడం జరిగింది. తర్వాత ప్రిపరేషన్ అంటే భూమి అమ్మటం జరిగింది, డబ్బులు సంపాదించుకోవడం జరిగింది, అక్కడ పోయి ఇవ్వటం జరిగింది. తర్వాత A2 శర్మని భారీ అక్కడ జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రి జైల్లో వీళ్ళిద్దరు ఉన్నారు. అబ్దుల్ బారీను ఒక కేసులో అరెస్ట్ అయినాడు. తర్వాత ఇదే శర్మ అక్కడ డెకాటీ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. A2 శర్మ. వీళ్ళు సందర్భంలో వాళ్ళకి పరిచయాలు ఏర్పడ్డాయి. అది కూడా మేము ఎవిడెన్స్ తీసుకున్నాం. జైల్లో ఇద్దరు కలిసినప్పుడు అక్కడ జైలర్ ద్వారా సర్టిఫికేట్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే లింకప్ చేయడానికి అతన్ని అంటే ఇది ప్రిపరేషన్ అంట. అతన్ని పిలిపేయడం ప్రిపరేషన్ అంటారు దీన్ని. అతన్ని వీళ్ళు ఇక్కడికి పిలుచుకోవడం, హైదరాబాద్ పిలుచుకోవడం, అతనికి రూమ్ ఇచ్చి A2 శర్మకి రూమ్ ఇచ్చి తర్వాత అతనికి ఇల్లు చూపెట్టడం, ఇవన్నీ వాళ్ళు నేరాన్ని ప్రిపరేషన్ చేసుకుంటారు. తర్వాత ఎగ్జిక్యూషన్ అఫెన్స్ కమెంట్ చేయడం అంటే తర్వాత ఇతనికి ఆ ఇండ్లు చూపెట్టడం, వీళ్ళందరూ పోయి రెక్కీ చేయడం, 2-3 సార్లు అటెంప్ట్ చేయడం, అవన్నీ కూడా వాళ్ళు ఇది కావటం, ఇవన్నీ కూడా జరిగింది. తర్వాత ఎగ్జిక్యూషన్ లాస్ట్కి అటెంప్ట్ చేయడం, అతన్ని జ్యోతి హాస్పిటల్లో చంపడం, ఇవన్నీ కూడా ముందు మనం ఒక నేరం జరిగినప్పుడు ఇవన్నీ కూడా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఏదో ఒకటిగా ఫస్ట్ మోటివ్ ఉంటుంది, తర్వాత కాన్స్పిరెన్సీ కుట్ర ప్రిపరేషన్ ఉంటుంది, తర్వాత మన ఎగ్జిక్యూషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి ఒక దారంలో ప్రతి ఎవిడెన్స్ మనం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. ఎక్కడ కూడా ఇది ఒక దండలో మనం దారాలు ఏ విధంగా చేస్తామో లింకు మీరు చైన్ చూస్తూ ఉంటారు, ఒకదాన్ని ఒకటి తెగిపోతే లింక్ అంతా పోతుంది. లింక్ అనేది తప్పదు. ఇంత పెద్ద క్రైమ్లో లింక్ తప్పకుండా చేయాలంటే దీంట్లో మనం ఓరల్ ఎవిడెన్స్ అంటే మనం సాక్ష్యాలు, ఐ విట్నెస్, సర్కమ్స్టెన్సెస్ అంటే ఈ నేరం జరగడానికి అదర్ విట్నెసెస్ కూడా ఇప్పుడు జ్యోతి హాస్పిటల్లో జ్యోతి డాక్టర్ తోటి ఫోన్లో మాట్లాడడం, వీళ్ళకి చెప్పడం, ఇవన్నీ అంటే అదర్ సర్కమ్స్టెన్సెస్. తర్వాత హాస్పిటల్కి వస్తున్న విషయం ఎవరి ద్వారా తెలిసింది? ఇతను ఫ్యామిలీ డాక్టర్ జ్యోతి మారుతిరావు జ్యోతి డాక్టర్ తోటి కాంటాక్ట్లోనే ఉన్నాడు. కాబట్టి లీక్ చేయడం అంటే అమ్మాయికి అమృతతో మాట్లాడి ఫ్యామిలీ డాక్టర్ కాబట్టి ఇదే హాస్పిటల్లో పుట్టింది అమృత, జ్యోతి హాస్పిటల్ సీనియర్ డాక్టర్ జ్యోతి. నిన్ను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు, నువ్వు మాట్లాడి అమ్మాయిని కడుపు తీయించుకోమని చెప్పాలా, పిల్లలు పుట్టకుండా చేయాలా అనేది చెప్పింది. కానీ డాక్టర్ గారు దానికి ఏం ఒప్పుకోలే. ఆమెకి అమృత ఒప్పుకుందే నేనేం చేయలేను అని కూడా ఆమె దాట వేసింది. జ్యోతి డాక్టర్ కూడా కోర్టులో సాక్షి. కరెక్టే. ఆ రోజు వాళ్ళిద్దరు వస్తారు విషయం ఎవరి ద్వారా తెలిసింది? వీళ్ళే. అమ్మాయి రెగ్యులర్గా చెకప్కు వస్తూనే ఉన్నారు, మదరు మాట్లాడుతూనే ఉంది ఫోన్లో. ఇతను కూడా ఇంట్లోనే ఉంటాడు కాబట్టి ఇతను కూడా ఇంటనే ఉన్నాడు. ఆ సమాచారాన్ని మారుతిరావు అస్గర్కి చేరవేశాడు. అస్గర్ తర్వాత శర్మ, నజీమ్ వీళ్ళు అక్కడికి వచ్చి డాక్టర్ ద్వారా రాలేదు బయటికి. డాక్టర్ తోటి వీళ్ళు మాట్లాడారు, అంతేగాని ఆమె ప్రత్యేకంగా చెప్పలేదు వస్తుంది ఇట్లా పోతుంది అని కదా. వాళ్ళు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటుంది, ఏ ట్రీట్మెంట్ తీసుకుంటుంది అనేది వీళ్ళకి ఫ్యామిలీ డాక్టర్ కాబట్టి ఆమెకి వీళ్ళ మాలిఫైడ్ ఇంటెన్షన్ కూడా తెలియదు, వీళ్ళ కాన్స్పిరెన్సీ తెలియదు కాబట్టి చెప్తా ఉన్నది ఏం జరుగుతుంది అనేది. తర్వాత దీంట్లో ఓవరాల్ ఎవిడెన్స్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇవన్నీ మేము కలెక్ట్ చేయడం జరిగింది. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే ఈ భూమి అమ్మినప్పుడు తర్వాత అతను కాగితాలు రాసుకోవడం, వీళ్ళంతా అక్కడ ఒక దగ్గర చదువుకున్నట్టు సర్టిఫికేట్స్, తర్వాత వీళ్ళు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్. తర్వాత మనకి టెక్నికల్ ఎవిడెన్స్ ఉంటుంది. టెక్నికల్గా మనకి మీకు చెప్పకూడదు టెక్నికల్ ఎవిడెన్స్. తర్వాత సైంటిఫిక్ ఎవిడెన్స్. ఈ టెక్నికల్ ఎవిడెన్స్ని మనం FSL పంపినప్పుడు FSL అధికారులు కూడా చాలా పాత్ర దీంట్లో పోషించారు. అసలు FSL అధికారులు లేదే కేసు ముందుకే సాగదు. వాళ్ళు దీన్ని మొత్తాన్ని కూడా ఎంతో కూలంకషంగా దాన్ని చూసి డేటా అంతా అనాలిసిస్ చేసి
మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మేము దాదాపుగా 1600 పేజీల ఛార్జ్షీట్ తయారైంది మా దాంట్లో. ఇది పెద్దది. తర్వాత దీంట్లో మళ్ళీ అడ్వకేట్స్ కూడా పెద్ద అడ్వకేట్స్ నేను కోర్టు ఎవిడెన్స్ ఇవ్వడానికి పోయినప్పుడు 6 రోజులు 7 రోజులు నన్ను వాళ్ళు క్రాస్ ఎగ్జామిన్ చేసినారు. ఒక కేసులో ఒక విట్నెస్ని 7 రోజులు చేయడం అనేది ప్రతి ఒక్క ఎక్యూజ్డ్ తరపున ఒక లాయరు, A2 తరపున ఒక లాయరు, A3 తరపున ఒక లాయరు, ఇవన్నీ కూడా పేరు మోసిన హైదరాబాద్ నుంచి వచ్చి SC/ST కోర్టులో చేసినారు. మేము ఆల్రెడీ దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాబట్టి నాకు మొత్తము దీని మీద నాలెడ్జ్ ఉంది, ప్రిపేర్ చేసినాం కాబట్టి అన్నిటిని కూడా నేను ఒక నెల రోజులు నేను కూడా చదువుకోవడం జరిగింది. చదువుకొని దాని మీద PP గారు ఉన్నారు, నరసింహ గారు, చాలా అతను కూడా వామపక్ష భావాలు ఉన్న వ్యక్తి. గతంలో ఆయన కూడా భయపడని వ్యక్తి. మేము కూడా బాలస్వామిని సెలెక్ట్ చేసుకోమని చెప్పడం జరిగింది. అతను కూడా ఇతన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. చాలామంది నరసింహ ఉంటేనే దీన్ని అంటే లాయర్ని కూడా బెదిరించేటువంటి దీంట్లో మనకి ISI తీవ్రవాదులు ఉన్నారు. దీంట్లో ఇది రకరకాల వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కేసులో. ఒక్కటే రకంగా లేదు ఇది. ఒక రకంగా డబ్బులు ఉన్న 100 కోట్లు ఉన్న నేరస్తులు ఉన్నారు దీంట్లో. తర్వాత హైర్ మర్డర్స్ ఉన్నారు బీహార్ వాళ్ళు. తర్వాత ISI తీవ్రవాదులు ఉన్నారు. ఇంతమంది దీంట్లో ఉన్నారు కాబట్టి అది చిన్న విషయం కేసు కాదు కాబట్టి మంచి PP ఉండాలి. PPని కూడా వాళ్ళు ప్రలోభపెట్టే అవకాశం ఉంది. విట్నెస్ ఎంత పెట్టారండి? దాదాపుగా 101 విట్నెస్ మేము ఎగ్జామిన్. ఎవరు కూడా ఎక్కడ తప్పు చెప్పలేదా? దాదాపుగా ఎవరు కూడా ఒకవేళ చెప్పిన వర్షన్ ఇంకో దాన్ని లింకప్ లేకుండా లేదు. అందరికీ లింకప్ ఉన్నది. ప్రతి ఒక్క అదే కదా PP గారు కోర్టులో చేసే పని. PP గారిది ఒకళ్ళు LW1, LW2, LW3 వాళ్ళందరూ కూడా విట్నెస్లు. వాళ్ళు చెప్పింది LW2 1 ఏం చెప్పిన 2కి చెప్పాలి, 2 ఏం చెప్పింది 3కి చెప్పాలి. వాళ్ళు బ్రీఫ్ చేయాలి, బ్రీఫ్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. చాలా పెద్ద పాత్ర ఉంటుంది ఇది PP గారిది. ఇప్పుడు ఇందులో మీరు కరెక్ట్ ప్రొసీజర్ ప్రకారం వచ్చారు కాబట్టి కన్విక్షన్ వచ్చింది. అదే చెప్పారు కదా మీరు. ఇప్పుడు అందులో బాలస్వామి ఆయన SC అంటారు కొంతమంది, మీరు కొంతమంది కాదని అంటున్నారు. వాళ్ళు బై బర్త్ SC మాల, అది దాంట్లో ఎటువంటి సందేహం లేదు. క్రిస్టియన్స్ ప్రకారం తర్వాత ఇప్పుడు క్రిస్టియన్స్ అంటే ఇప్పుడు నేను మా ఇంట్లో కూడా యేసు ప్రభు ఉంటారు. మీ ఇంట్లో కూడా ఉన్నారో లేదు తెలియదు. అల్లా కూడా ఫోటో కూడా ఉంటుంది, పెట్టుకుంటాం. అంత మాత్రాన నేను హిందూ కాకుండా పోను, ఆయన క్యాస్ట్ కాకుండా పోరు. ఇది ప్రణయ్ని సాంప్రదాయ ప్రకారం చేశారు అని కొంతమంది వాదిస్తుంటారు. అదే తప్పది. చాలా క్లియర్గా చెప్పాడు కదండి. చెప్పారు వాళ్ళు. ఎవరైనా చెప్పవచ్చు, ఎవరైనా సాక్షి అది నిలవాలి కదా. దాన్ని కోర్టు విశ్వసించాలి కదా. విశ్వసించలేదు కదా, కోర్టు విశ్వసించలేదు కాబట్టి వాళ్ళు ఎవరైతే డిఫెన్స్ విట్నెస్ అంటారు వాటిని, ఆ డిఫెన్స్ విట్నెస్ వీగిపోయింది. అంటే ప్రణయ్ విషయంలో బై బర్త్ మీరు SC అని చెప్తున్నారు కాబట్టి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా వచ్చిందా? మేము ఫస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నాం తహసీల్దార్ తోటి. అతను కూడా తహసీల్దార్ కూడా ఒక అధికారి, అతను ఉట్టిగా ఇవ్వడు. దాని మీద ఎంక్వైరీ చేసి మొత్తం తీసుకొని ఇస్తారు. అతను ఉద్యోగాన్ని ఎందుకు పోగొట్టుకుంటాడు? పోలీసు ఉద్యోగం అనేది దేవుడు ఇచ్చిన వరం అంటున్నారు శ్రీనివాస్ గారు. ఆయన చెప్తుంకా నిజంగానే దేవుడు ఇచ్చిన వరమే. ఎందుకంటే మనిషి బతకాలంటే ఏదో ఉద్యోగం చేయాలి కాబట్టి ఏదో గవర్నమెంట్ జాబ్ చేస్తే ఆ మనిషికి పూట గడిచిపోతుంది. కానీ ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ సత్వర న్యాయం అనేది పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా సాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇందులో వచ్చేవాళ్ళు నీతి నిజాయితీ నిబద్ధగా ఉన్నవాళ్ళు మాత్రం రండి. ఖచ్చితంగా ప్రజలు మీ చేసిన సేవలకి గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నారు. ముఖ్యంగా ఛార్జ్షీట్ వేసే విషయంలో కానీ కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన విషయంలో కానీ శ్రీనివాస్ గారి ద్వారా చాలా నేర్చుకోవాలి. ఆయన నల్గొండ మిర్యాలగూడ కేసులో ఫస్ట్ వెళ్ళగానే లా అండ్ ఆర్డర్ ఎక్కడ కాకుండా చూస్తుంటే మరోవైపు ఆ సీన్ ప్రెజర్ చేయడం, ఆ లింక్ తెగిపోకుండా జాయింట్ చేయడం, ఒక టీం వర్క్ చేయడం వల్ల ఆ కేసు ఫైనల్గా ఒక డెత్ సెంటెన్స్, కొంతమందికి లైఫ్ వచ్చింది. ఇదే విధంగా ప్రతి కేసులో కూడా ప్రతి అధికారి కూడా ప్రవర్తిస్తే ఖచ్చితంగా నేరస్తులకు ఒక భయం పుడుతుంది. ఎవరైనా సరే తప్పు చేసే జైలుకి వెళ్లాల్సిందే అనే విషయం ఒక మెసేజ్ పోతుందని శ్రీనివాస్ గారి ప్లస్ ఆయన టీం రంగనాథ్ గారు అందరి వల్ల ఆ మిర్యాల కూడా కేసు బయటపడింది. ఇది శ్రీనివాస్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్.